వన్స్ అగైన్ లంచ్ తర్వాత మేబీ సగం మంది వెళ్ళిపోతారు అనుకున్నాను, బట్ ఉన్నారు, ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. మీ గురించి మీరు ఒకసారి అందరు సపోర్ట్లు కొట్టుకోండి. పేషెన్స్ కూడా ఉండాలి కదా, లైక్ ఇంట్రెస్ట్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. సో అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో నా పేరు ఫారూక్, ఐఎమ్ ఫ్రమ్ సోనీ. సతీష్ సార్ ఆల్ఫా స్పెషలిస్ట్, ఐఎమ్ సినిమా లైన్ స్పెషలిస్ట్. సో నేను సినిమా లైన్ కెమెరాస్కి టేక్ కేర్ చేస్తాను. లైక్ సినిమా లైన్లో FX3, FX30 అవన్నీ మోడల్స్ ఉన్నాయి కదా, దానికి టెక్నికల్ సపోర్ట్గా నేను ఉన్నాను 2 తెలుగు స్టేట్స్కి, ఆంధ్ర అండ్ తెలంగాణ. సో నా బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఐ హ్యావ్ టు సపోర్ట్ ప్రొఫెషనల్ కస్టమర్స్. మీలాంటి ప్రొఫెషనల్ కస్టమర్స్కి సపోర్ట్ చేయాలి. ప్రీ సేల్ సపోర్ట్ అండ్ పోస్ట్ సేల్ సపోర్ట్. కెమెరా తీసుకున్న వాళ్ళకి సజెషన్ చేయాలా, తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలా ఆపరేటింగ్ చేసుకోవాలో అది నా రెస్పాన్సిబిలిటీ. సో యూ కెన్ కాంటాక్ట్ మీ ఎనీ టైమ్, లైక్ 9 to 5 ఇన్ బిట్వీన్ మీరు కాంటాక్ట్ కావచ్చు. నా కాంటాక్ట్ డీటెయిల్ షేర్ చేస్తాను, ఓకేనా సార్? సో బిఫోర్ దట్ అందరు ఇక్కడ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్ ఆల్ టుగెదర్ కంబైన్ ఉన్నారు కదా, ఉన్నారా లేదా? లేదు, నేను ఓన్లీ ఫోటోనే చేస్తాను. ఎవరైనా ఉన్నారా? లేరా? ఈ మార్పు ఎప్పుడు వచ్చింది? ఆఫ్టర్ కరోనా. దాని తర్వాత బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా తర్వాత అలా ఏం జరిగింది చెప్పండి. ఓకే, టెక్నాలజీ వల్ల వచ్చింది కదా, మెయిన్లీ టెక్నాలజీ. ఆ DSLR టైంలో ఫోటోగ్రాఫర్ అంటే ఓన్లీ ఫోటోగ్రఫీయే. ఎందుకంటే ఆ DSLR కెమెరా వీడియోకి అంత సపోర్ట్ లేదు. ఆ టైంలో ఫోకసింగ్ అంత ఫాస్ట్ లేదు, వీడియో క్వాలిటీ అంత లేదు, రెజల్యూషన్ అది లేదు, ఫోకసింగ్ లేదు, బ్యాటరీ బ్యాకప్ లేదు. అందు గురించి ఒక స్పెషల్ ట్రెడిషనల్ వీడియో కెమెరా కంపల్సరీ ఉండేది. ఫోటోగ్రాఫర్ అంటే ఓన్లీ ఫోటో తీసేవాళ్ళు. బట్ టెక్నాలజీ చేంజ్ అయిందా? అయింది కదా. టెక్నాలజీ చేంజ్ అయ్యి ఏమైంది, ఫోటోగ్రాఫర్ లైఫ్ కూడా చేంజ్ అయింది, రైట్? ఇప్పుడు అదే ఓల్డ్ టెక్నాలజీలో ఇప్పుడు కూడా యూస్ చేయాలంటే ఫోటోగ్రాఫర్ ఇండస్ట్రీలో ఉండొచ్చా? అదే నేను స్టూడెంట్ అదే స్టైల్లో చేస్తానంటే నో, రైట్? ఎందుకంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్లో ఫాస్ట్గా ఉండాలి. మనకన్నా మన కస్టమర్స్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంది, అవునా లేదా సార్? లైక్ ప్రీవియస్ ఇయర్లో ఓల్డ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, 10-20 years బ్యాక్ వాళ్ళ దగ్గర వస్తున్న కస్టమర్ సంథింగ్ డిఫరెంట్ మైండ్. వాళ్ళ అమ్మాయి అబ్బాయి వాళ్ళు రాకపోతుండే వాళ్ళ పేరెంట్స్ వచ్చి, మీరు ఒక రమేష్ గారు మీరు చాలా పాత వాళ్ళు, మనకు మీరే మా అబ్బాయికి పెళ్ళికి మీరు షూట్ చేయాలి. బట్ ఇప్పుడు అలా జరుగుతుందా? ఆ ఎరా ఉందా? ఇప్పుడు లేదు కదా. ట్రెండ్ చేంజ్ అయిపోయింది. ట్రెండ్ చేంజ్ అయినప్పుడు వాళ్ళు రావడం లేదు, అమ్మాయి అబ్బాయి వస్తున్నారు మీ దగ్గర. వచ్చినప్పుడు నార్మల్గా రావడం లేదు, విత్ రెఫరెన్స్ వస్తున్నారు, అవునా లేదా సార్? ఇది ఈ కెమెరా మీరు యూజ్ చేస్తారా? లాగ్లో షూట్ చేస్తారా? లొకేషన్లో తీసుకుని వెళ్తారా? 85mm ఉందా? 70-200 ఉందా? ఏం కలర్ గ్రేడింగ్ చేస్తారా? ప్రీ వెడ్డింగ్ చేస్తారా? ఆ లెవెల్కి వెళ్ళిపోయింది కస్టమర్ మైండ్ సెట్. సో అలాంటప్పుడు మన ప్రొఫెషనల్, యాజ్ ఎ ప్రొఫెషనల్ వీ ఆల్సో హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. అది ఇంపార్టెంట్ మోటో అది. సో ఇక్కడ టీచింగ్ ఏం లేదు, నేను టీచింగ్ చేయడానికి లేదు. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ 13 years ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. యాజ్ వెల్ యాజ్ ఐ డూ వెడ్డింగ్స్ ఆల్సో. నేను వెడ్డింగ్ కూడా చేస్తాను, సినిమాటోగ్రఫర్, యాజ్ అసిస్టెంట్ DOP కూడా వెళ్తాను. సో నాకు మన బాధలు తెలుసు. ఆన్ ఫీల్డ్లో ఎలా బాధపడతామో, మనకు సెట్టింగ్స్ తెలియకుండా ఆ టైంలో మనకు మైండ్ పని చేయకుండా ఏమేమి చేస్తాం అది నాకు ఐడియా ఉంది. ఇమీడియట్లీ వస్తే చాలు అన్నట్టు ఆ సిచ్యువేషన్లో వస్తే అలాగా ఉంటాం. సో ఐ హ్యావ్ వెడ్డింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, రెండు ఉంది. సో ఇలాగా లేదు ఓన్లీ చెప్తారు వెళ్ళిపోతారు, లేదు. ఐ ఆల్సో డూ వెడ్డింగ్ కూడా చేస్తాను. ఆ సిచ్యువేషన్ నాకు ఐడియా ఉంది, ఎవ్రీథింగ్. సో ఇక్కడ నేను నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే, ఆఫ్టర్ లంచ్ చేసిన తర్వాత చాలామందికి నిద్ర వస్తుంది, అది కామన్ హ్యూమన్ సైకాలజీ. తిన్న తర్వాత కొంచెం సేపు పడుకోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న బిర్యానీ ఫుడ్ కొంచెం స్పైసీ ఉంది, ఎవరికి నిద్ర రాదు అనుకుంటాను నేను. ఓకే, సో బేర్ విత్ మీ. మ్యాక్సిమం డిపెండ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. నేను ఎంత చెప్పంటే ఈవినింగ్ వరకు కూడా చెప్తాను. బట్ మీ ఇంట్రెస్ట్లో 1 hour మీ ఇవ్వండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టెక్నాలజీ ఎలా చేంజ్ అవుతుంది, ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని ఎలా మనం వాడుకోవాలి. మనం కెమెరాస్ అయితే తీసుకుంటున్నాము, పెద్ద కెమెరాస్, వాళ్ళ దగ్గర R5 ఉంది, FX3 ఉంది, FX30 ఉంది, రైట్? ఆ కెమెరాని మనకు ప్రాపర్గా యూజ్ చేయడానికి రాకపోతే యూజ్ లేదు కదా. ఆ పెద్ద కెమెరా అయితే ఉంది, బట్ యూ డోంట్ నో హౌ టు ఆపరేట్, యూ డోంట్ నో హౌ టు కస్టమైజ్ దీస్ థింగ్స్. అది ఇబ్బంది. ఎంత పెద్ద కెమెరా ఉన్నా కూడా యూజ్ లేదు.
సో కెమెరా కన్నా ఇంపార్టెంట్ ఎవరు? బిహైండ్ ద కెమెరా ఎవరున్నా వాళ్ళే ఇంపార్టెంట్, అవునా కదా? ఎంత మంచి టెక్నాలజీ వచ్చినా కూడా మైండ్ సెట్ బ్యాక్ సైడ్ ఉన్న మైండ్ పర్ఫెక్ట్గా లేకుంటే యూ కెనాట్ డ్రైవ్ పర్ఫెక్ట్లీ. సో నా రిక్వెస్ట్, మీ దగ్గర టెక్నాలజీ ఉంది, మంచి కెమెరాస్ ఉన్నాయి, బట్ సింపుల్ రిక్వెస్ట్ ఏమంటే ఆ కెమెరాని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలి. అంత ఎంత యూస్ఫుల్గా మీరు ఈ కెమెరాని ఆపరేట్ చేస్తారో అంత క్రియేటివిటీ వస్తుంది, మైండ్ సెట్ క్రియేటివిటీ అలాగే వస్తుంది కదా. ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ లైక్ గేర్స్, యూ కెన్ డూ సమ్ డిఫరెంట్ క్రియేటివిటీస్, రైట్? గేర్స్లో మీరు పర్ఫెక్ట్ ఉన్నారనుకోండి, మన వెడ్డింగ్లో వెళ్ళినప్పుడు ఒక షాట్ నాకు పర్ఫెక్ట్ వస్తే నేను వేరే యాంగిల్ ఆలోచిస్తాను, మల్టిపుల్ యాంగిల్స్ నాకు వస్తుంది. ఓకే, ఈ యాంగిల్లో ఈ షాట్ బాగా వచ్చేస్తుంది. నా సిచ్యుయేషన్కి, నా కెమెరాకే నాకు అర్థమైతలేదు. ఆ షాట్ ఒక్కటి వస్తే చాలా బాగా ఫోకస్ అయిందా లేదా, ఓకే కొంచెం ఇటు జరుగుతుందా అటు జరుగుతుందా, అందులోనే మైండ్ వెళ్ళిపోతుంది, మన క్రియేటివిటీ ఆగిపోతుంది. సో నా రిక్వెస్ట్ ఏమంటే, మాస్టర్స్ ఉంటే ఓకే గుడ్, ఆల్రెడీ మీకు కెమెరా ఉంటే రివిజన్ చేసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు, అంతే కదా. మనకు తెలిసి ఉంటే మళ్ళీ ఒకసారి రివిజన్, మేబీ సమ్ పాయింట్స్ న్యూ యాడ్ అవుతాయి, సో రివిజన్ చేసుకోవడానికి ఏం పాయింట్ అది లేదు. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఆల్ఫా గురించి సతీష్ సార్ చెప్పారు, సినిమా లైన్ గురించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఓకేనా సార్? సో బిఫోర్ దట్, ఇక్కడ ఆల్ఫా కమ్యూనిటీ అందరు రిజిస్టర్ అయిపోయారు కదా. ఆల్ఫా కమ్యూనిటీ ఇట్స్ నాట్ ఓన్లీ సోనీ కమ్యూనిటీ లేదు, ఇట్స్ ఏ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ కమ్యూనిటీ. ఇది సోనీ యూజర్సే దీనికి వేసుకోవాలి, వేరే వాళ్ళు అలా ఏం లేదు. ఇది వెబ్సైట్, ప్రొఫెషనల్ వాళ్ళకి ఇది వెబ్సైట్ చేశారు. మీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అక్కడ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లైక్ మీ ప్రోడక్ట్ ఎక్స్ట్రా వారంటీ వస్తుంది, ప్లస్ అక్కడ ఆల్ఫా క్లాస్ రూమ్ కూడా ఉంది. డిఫరెంట్ వీడియోస్ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ బేసిక్ వీడియో, వీడియోగ్రఫీ బేసిక్ వీడియోస్, ఓకే వ్లాగింగ్ బేసిక్ వీడియోస్. మనకు టైం ఉన్నప్పుడు మనం ఆ వీడియోస్ని వాచ్ చేసుకుంటా మన బేసిక్స్ని మనం పర్ఫెక్ట్గా చేయవచ్చు. సో ఇక్కడ ఇంకా ఏం జరగబోతుందంటే, ఈ ఆల్ఫా కమ్యూనిటీలో గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ న్యూ ఎపిసోడ్స్ యాడ్ అవుతున్నాయి దాంట్లో. ఇప్పుడు దాకా బేసిక్ వీడియోగ్రఫీ చెప్పినాం. నెక్స్ట్ మన కస్టమర్స్కి ఏం కావాలి, కలర్ గ్రేడింగ్ ఎలా చేసుకోవాలి, ప్రొఫెషనల్ షూటింగ్ ఎలా చేసుకోవాలి, ఆ సిరీస్ వీడియోస్ వస్తున్నాయి దీంట్లో. సో నా రిక్వెస్ట్ ఏమంటే, ప్లీజ్ విజిట్ ఆల్ఫా కమ్యూనిటీ, మీ అకౌంట్ క్రియేట్ చేయండి. లైక్ ఇన్స్టా, ఫేస్బుక్లో రీల్స్ చేసుకోండి, అలా చేస్తారు కదా టైం లేనప్పుడు. దీన్ని కూడా ఒక కొంచెం టైం స్పెండ్ చేసి జస్ట్ గో త్రూ ఇట్. సో ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ మీరు కెమెరా తీసుకోవడానికి వెళ్ళారనుకోండి, మార్కెట్లో వెళ్ళేసి అడుగుతారు కదా ఎంత ప్రైస్ ఉంది, ఏముంది, అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత కనుక్కుంటారు. అది బేసిక్ కస్టమర్ అది మైండ్ సెట్. ఇక్కడ ఏమంటే మొత్తం ఏమేమి ఆఫర్ ఉంది, ఏ ప్రోడక్ట్, అక్కడ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎవరికి అడగాలి అవసరం లేదు. సమ్ టైమ్స్ మార్కెట్లో జరిగిపోయే ప్రైస్ వేరియేషన్లో ఏమవుతుందంటే, సమ్ పీపుల్ మీ చార్జరే మీకే అమ్ముతారు, అలా కూడా జరుగుతుంది. కెమెరాతో పాటు చార్జర్ ఫ్రీ వస్తుంది, కానీ 2000 తక్కువ చేసి అదే చార్జర్ మీకు మళ్ళీ 6000కి కూడా అమ్మేస్తారు ఐడియా లేకుంటే. సో ఇక్కడ ఆఫర్స్ ఏమేమి నడుస్తున్నాయి, ఏమేమి ఈఎంఐ ఆప్షన్స్ నడుస్తున్నాయి, అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళండి, మీ అకౌంట్ క్రియేట్ చేయండి, మీ ప్రోడక్ట్ని రిజిస్టర్ చేయండి, విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దెన్ నెక్స్ట్, కెమెరా ఫార్మ్వేర్ అప్డేట్స్. ఇప్పుడు కరెంట్ ఉన్న ఫార్మ్వేర్ అప్డేట్స్ ఇవి. మీరు కావాలంటే ఫోటో తీసుకొని మీ కెమెరాలో ఏం వర్షన్ అప్డేట్ ఉంది మీరు చూసుకోండి, ప్లస్ న్యూ వర్షన్ అప్డేట్ వస్తాయి, మీ కెమెరాస్ని అప్డేట్ చేయవచ్చు. ఏది FX3కి ఏముంది, A7M4కి ఏం వర్షన్ అప్డేట్ ఉంది, అన్ని వర్షన్ అప్డేట్ ఇక్కడ నేను చేశాను. దగ్గర నుంచి లేదు, లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇట్స్ క్లారిటీ ఈజీగా ఉంది. అది LED అలాగే ఉంది ఇది. సో టేక్ వన్ ఫోటో, ఇది చాలా ఇంపార్టెంట్. వర్షన్ అప్డేట్ వచ్చినప్పుడు మనం కెమెరాని అప్డేట్ చేసుకుంటే విల్ గెట్ బెటర్ ఆప్షన్స్. ఇప్పుడు వర్షన్ అప్డేట్లో A7M4లో మనకు వీడియో, ఫొటోస్ రెండు సైమల్టేనియస్లీ తీసుకోవచ్చు. ఐడియా ఉంది కదా మీకు, వీడియో తీసినప్పుడు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. షార్ట్ మార్క్ ఆప్షన్ యాడ్ చేశారు, ఫోకస్ బ్రాకెటింగ్ ఆప్షన్ యాడ్ చేశారు, అండ్ దాంట్లో ఫోకసింగ్ స్పీడ్ రేషియోస్ కూడా కొంచెం పెంచారు. సో వర్షన్ ఎప్పుడైతే అప్డేట్ ఇస్తారు కదా, వస్తే కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు, లేకున్నా కొన్ని బగ్స్ ఉంటే ఆ కెమెరాని అప్డేట్ చేస్తారు అనమాట. సో ఎప్పుడైతే వర్షన్ అప్డేట్ వస్తుంది, ప్లీజ్ అప్డేట్ చేయండి. మీరు చేయాలా, సర్వీస్ సెంటర్కి చేయాలా, అది మళ్ళీ వేరే టాపిక్. మీకు పర్ఫెక్ట్ తెలిసి ఉంటే మీరు చేయొచ్చు, పర్ఫెక్ట్గా తెలియలేదంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే వర్షన్ అప్డేట్ స్టెప్ బై స్టెప్ చేయాలి. ఓకే, క్రోనాలికల్ ఆర్డర్లో చేయాలి. లైక్ 1 తర్వాత 2, 2 తర్వాత 2.5, 3, 3.5, 4 అలా చేసుకుంటా వెళ్ళాలి. మన కెమెరాలో 2 ఉంది, 4 వచ్చిందనేసి డైరెక్ట్ 4కి చేయవద్దు.
ఎందుకంటే ఆ కస్టమర్ అలా చేసి ప్రాబ్లమ్స్ తీసుకున్నారు, మదర్ బోర్డ్ హ్యాంగ్ అయిపోయింది, మళ్ళీ 30,000 పే చేయాల్సి వస్తుంది. సో ఇఫ్ యూ నో ప్రాపర్ అప్డేట్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అప్పుడే మీరు చేయండి. లేదంటే వారంటీలో ఉంటే ప్లీజ్ సర్వీస్ సెంటర్కి విజిట్ అయితే వాళ్ళు మీకు పర్ఫెక్ట్గా అప్డేట్ చేసేస్తారు. ఓకే, సో నాట్ ఓన్లీ కెమెరా బాడీ అప్డేట్ కాదు, మీకు లెన్స్ కూడా అప్డేట్ అవుతుంది. ఐడియా ఉంది కదా, లెన్సెస్ కూడా అప్డేట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు థర్డ్ బాడీ లెన్సెస్ వాడుతున్నారు, XYZ బ్రాండ్, సిగ్మా, టామ్రాన్, సామ్యాంగ్, XYZ వాడుతున్నారు. మీరు కెమెరాని అప్డేట్ చేశారు అనుకోండి, కెమెరా ఫాస్ట్ అవుతుంది. మీ లెన్స్ అప్డేట్ కాలేదనుకోండి, లెన్స్ స్లో అయిపోతుంది. సో ఆ మిస్ మ్యాచ్ చేసామంటే మన కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండదు. సో మళ్ళీ ఏం లెన్స్ వాడుతున్నారు, ఏం కెమెరా వాడుతున్నారు. ఒకవేళ సిగ్మా లెన్స్ ఉంటే దానికి వర్షన్ ఏమొచ్చింది, అది లేటెస్ట్ వర్షన్, అది అప్డేట్ చేయండి. ఒకవేళ వర్షన్ లేకుంటే ఎక్కడ వర్షన్ అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు FX3లో వర్షన్ న్యూ అప్డేట్ వచ్చింది, సామ్యాంగ్ వాళ్ళంతా అప్డేట్ చేశారు కెమెరాని, అది మాన్యువల్ ఫోకస్ అయిపోయినాయి, లెన్సెస్ సపోర్ట్ చేయడం లేదు, అయింది కదా. సో ఇలాగా. సో నా రిక్వెస్ట్, ఎప్పుడైతే మీరు కెమెరాస్ మంచిగా తీసుకుంటున్నారు కదా, స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే ప్లీజ్ ఇన్వెస్ట్ ఆన్ లెన్సెస్. లెన్సెస్ బాడీస్ కన్నా చాలా చాలా ఇంపార్టెంట్. లెన్సెస్ మనం తక్కువ ప్రైస్ తీసుకొని బాడీస్ ఎక్కువ ప్రైస్ తీసుకుంటే క్వాలిటీ వచ్చేది లెన్స్ నుంచే. సో జీ మాస్టర్ లెన్సెస్ కాస్ట్ ఎక్కువ ఉంది, థర్డ్ పార్టీ లెన్సెస్ తక్కువ ఉంటాయి. ఆబ్వియస్లీ జీ మాస్టర్ కాస్ట్ ఎక్కువనే ఉంది. ఇట్స్ ఎ బ్రాండ్, ఇట్స్ ఎ ప్రీమియం క్వాలిటీ. ఇప్పుడు సోనీయే కావాలి ఎందుకు అనుకుంటారు కదా, అంత సోనీయే కావాలి, వేరే తీసుకోవచ్చు కదా, వేరే బ్రాండ్. బట్ ఇట్స్ ఎ బ్రాండ్, ఇట్స్ ఎ క్వాలిటీ, ఇట్స్ రైట్. సో అలాగే జీ మాస్టర్ అనేది ఒక ప్రీమియం గ్లాస్ బ్రాండ్. దాంట్లో ఏమంటే ఇప్పుడు 60 మెగాపిక్సెల్ ప్రెజెంట్ ఉంది. నెక్స్ట్ 2 years తర్వాత 80 రావచ్చు, నెక్స్ట్ 2 years తర్వాత 100 కూడా మెగాపిక్సెల్ రావచ్చు. బట్ మన ఈ గ్లాస్ సపోర్ట్ చేస్తేనే మనకు అది క్వాలిటీ వస్తుంది. ఇది గ్లాస్ నేను 20,000 లెన్స్ పెట్టేసి నాకు 60 మెగాపిక్సెల్ అవుట్పుట్ రావాలంటే మెగాపిక్సెల్ 60 ఉంటుంది. ఆ డీటెయిల్స్, స్ట్రక్చర్స్ ఇవంతా మనకు మిస్ అయిపోతుంది బికాస్ ఆఫ్ గ్లాస్ క్వాలిటీ. సో నా రిక్వెస్ట్, వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ద ప్రోడక్ట్స్ లైక్ బాడీస్, ఇన్వెస్ట్ ఆన్ రైట్ ప్రోడక్ట్. జీ మాస్టర్ మీకు ఒకవేళ అంత బడ్జెట్ లేదంటే ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లేదంటే సోనీ సిస్టంలో సోనీ లెన్సెస్ వాడండి. నాట్ ఓన్లీ జీ మాస్టరే, జీ సిరీస్ లెన్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ తక్కువ కాస్ట్లో. ఇప్పుడు 85లో వీ హ్యావ్ 3 డిఫరెంట్ లెన్సెస్. జీ మాస్టర్ 1.4, జీ మాస్టర్ 1.4, 2 కూడా ఉంది, 1.8 కూడా ఉంది. సో సోనీ బాడీ, సోనీ లెన్స్ మీరు వాడుకుంటే అప్డేట్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ పర్ఫెక్ట్ అప్డేట్ అండ్ ఇట్ విల్ వర్క్ పర్ఫెక్ట్లీ. సో ఎప్పుడైతే బాడీ మీద ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలనుకున్నారో థింక్ చేసి లెన్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఒక కేస్ స్టడీస్ చదివితే ఒక ఫోటోగ్రాఫర్ బాడీ కన్నా లెన్స్ ఎక్కువ ఇయర్స్ వాడతారు. కేస్ స్టడీ అంటే బాడీ ఎవ్రీ 2 to 3 years లేకుంటే 3 to 4 years మధ్యలో చేంజ్ చేస్తూ ఉంటారు బాడీ. బట్ వెన్ కమ్స్ టు లెన్సెస్ మినిమం 5 to 7 yearsలో లెన్స్ చేంజ్ చేస్తారు. ఇది కేస్ స్టడీ, ఓవరాల్గా కేస్ స్టడీ చేస్తే ఇది. సో లెన్సెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవాళ 85 అంటే 85, నెక్స్ట్ 2 years తర్వాత కూడా 85 రైట్. ఇలా బాడీ R3, R5 వచ్చింది, నెక్స్ట్ R6 కూడా రావచ్చు, బట్ 85 లెన్సెస్ అదే కదా. సో నా రిక్వెస్ట్, ఇన్వెస్ట్ ఆన్ లెన్సెస్ అండ్ కరెక్ట్ లైక్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయడమే బెస్ట్. ఓకేనా సార్? ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నాను, సిగ్మా, టామ్రాన్ మీరు వాడకండి, నేను ఎక్కడ చెప్తలే, వాడండి. బట్ ఆ లెన్సెస్ ఎలా వర్క్ చేస్తాయంటే కొత్తగా ఉన్నప్పుడు పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇస్తాయి, 1 year తర్వాత అది సాఫ్ట్ అయిపోతున్నాయి, ఆ అవుట్పుట్ లేదు. ప్లస్ మన కెమెరాలో M4లో, FX3లో అన్నిట్లో ఫోకస్ బ్రీతింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఫోకస్ బ్రీతింగ్ అంటే ఫోకసింగ్ చేసినప్పుడు లెన్స్ హంట్ కావద్దు. అది సోనీ లెన్స్ పెడితేనే మనకు అది యాక్టివేట్ అవుతుంది. థర్డ్ పార్టీ లెన్సెస్ పెడితే అది యాక్టివేట్ కాదు. అది యాక్టివేట్ కాకుంటే ఏమవుతుంది, మీరు గిమ్మల్ మీద కెమెరా పెట్టుకున్నారు, ఫోకసింగ్ రన్ చేస్తున్నారు, ఆ థర్డ్ పార్టీ లెన్సెస్లో కొంచెం ఫోకస్, కొంచెం డీఫోకస్, కొంచెం ఫోకస్, కొన్ని ఫ్రేమ్స్ ఫోకస్ ఉంటాయి, కొన్ని ఫ్రేమ్ డీఫోకసింగ్ అయిపోతుంది. అది ఎందుకు జరుగుతుంది, ఆ ఆప్షన్ ఆన్ లేదు కాబట్టి. అది ఆన్ చేయాలంటే అది కాదు. సో జీ మాస్టర్ సోనీ లెన్సెస్కి అది పర్ఫెక్ట్గా వర్క్ చేసేది. సో నా సజెషన్, వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ బాడీ, ఇన్వెస్ట్ ఆన్ రైట్ ప్రోడక్ట్. ఇప్పుడు F4 కాదు, దానిలో 2.8 వస్తుంది, నాకు దీనిలో F4 వస్తుంది, అదే ప్రైస్కి మైండ్ సెట్ ఉంటుంది అక్కడ 2.8. బట్ మీకు 2.8 యూజ్ ఉందా, అది మనం అనుకోండి. మనం బేసిక్ ఫోటోగ్రఫీ చేసినప్పుడు మనకు 85 F4 కూడా 24 105 F4 కూడా సరిపోతుంది కదా. 2.8 తీసుకొని 2470 తీసుకునే బదులు F4 కూడా తీసుకొని కెమెరా పర్ఫెక్ట్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో నా సజెషన్ అదే సార్, వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ బాడీ, ప్లీజ్ ఇన్వెస్ట్ ఆన్ రైట్ ప్రోడక్ట్. దెన్ సెకండ్ థింగ్, మెమరీ కార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతైతే బాడీ లెన్స్ ఇంపార్టెంటో అంత మెమరీ కార్డ్ కూడా అంతనే ఇంపార్టెంట్.
సో మెమరీ కార్డ్స్లో చాలా కార్డ్స్ ఉన్నాయి, SD కార్డ్స్ ఉన్నాయి, ప్లస్ దాంతోపాటు టైప్ ఏ మెమరీ కార్డ్ వచ్చింది, ఐడియా ఉంది కదా మీకు. టైప్ ఏ మెమరీ కార్డ్, హై స్పీడ్ కార్డ్ ఉంది అది. ఇప్పుడు చూడండి ఇది కార్డు, సోనీది 80 GB కార్డ్, అప్ టు సోనీలో 2 TB వరకు అవైలబుల్ ఉన్నాయి, 2 TB. ఓకే, సో ఇది కార్డ్ ఎందుకు మేము సజెస్ట్ చేస్తాము హై స్పీడ్ కార్డ్ అంటే, మన కెమెరాస్ ఫాస్ట్గా ఉంది, దీనిలో అప్ టు 500 Mbps మీరు షూట్ చేసుకోవచ్చు. 45 Mbps టు 500 Mbps దాకా ఆప్షన్ ఉంది షూట్ చేసుకోవడానికి. సో మన మెమరీ కార్డ్ కూడా ఇప్పుడు నేను 500 యూస్ చేయాలంటే మెమరీ కార్డ్ 500 కన్నా ఎక్కువ స్పీడ్ కావాలి కదా. సో అందు గురించే ఇక్కడ 800, 700 స్పీడ్ మెమరీ కార్డ్. సో అప్పుడు ఏం జరుగుతుంది, మీరు ప్రాపర్ కార్డ్ వేసుకున్నట్టే కెమెరా పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా, ఎందుకంటే కెమెరా ఆన్ చేసినప్పుడు పిక్చర్ ఫామ్ చేస్తారు కదా, ఇంటర్నల్ బఫర్ మెమరీ కూడా ఉంటుంది. బఫర్ మెమరీ, ఇప్పుడు మెమరీ లేకుండా ఒక ఫోటో క్లిక్ చేయవచ్చు కదా మీరు, వస్తుంది ఒక ఫోటో, అది బఫర్ మెమరీలో ఉంటుంది. ఆ బఫర్ మెమరీ తర్వాత ప్రాసెస్ అయ్యి మెమరీ కార్డులో ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ పెట్టిన మన మెమరీ కార్డ్ స్లో ఉన్నప్పుడు ఆ బఫర్ మెమరీలో వచ్చేసి ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది, హీట్ జనరేట్ చేస్తుంది కెమెరా. ఓకే, సమ్ టైమ్స్ ఆ మెమరీ కార్డ్ అంతా కేపబుల్ లేకుంటే కరప్ట్ అవుతుంది. సో నా రిక్వెస్ట్, ఇన్వెస్ట్ ఆన్ ప్రాపర్ మెమరీ కార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టైప్ ఏనే చాలా మెమరీ కార్డ్స్ వస్తున్నాయి, సోనీ కాకుండా ఏంజల్ బర్డ్, లెక్సర్, సంథింగ్ XYZ బ్రాండ్స్ ఉన్నాయి, అది తక్కువ ప్రైస్లో ఉంది. ఓకే, తక్కువ ప్రైస్. సోనీ 80 GB 15,000 ఉంటే అది 256 GB ఓన్లీ 9,000కే వస్తుంది. బట్ సర్వీస్ ఎక్కడో ఉంది, అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంజల్ బర్డ్, XYZ మెమరీ కార్డ్ తీసుకున్నారు, తక్కువలో ఉంది, ఒక 6 monthsలోనే 1 yearలో పోయింది అది మెమరీ కార్డ్. సర్వీస్ ఎక్కడ వెళ్తారు, సర్వీస్ సెంటర్ ఉందా లేదా? ఎందుకంటే తక్కువ ప్రైస్లో తీసుకొని వస్తున్నారు. 6 months అది మెమరీ కార్డ్ మార్కెట్లో ఉంది, దాని తర్వాత బ్రాండే లేదు, అది వెళ్ళిపోయింది. ఓకే, సో థింకింగ్ అండ్ బయింగ్ ఏ స్మార్ట్ ప్రోడక్ట్, లైక్ స్మార్ట్ డిసిషన్ తీసుకోవడమే చాలా ఇంపార్టెంట్ సార్. లైక్ తక్కువలో వచ్చేసింది ఏది తీసుకుందాం అనేది లేదు, నేను ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇప్పటిదాకా నాకు సర్వీస్ ఉంది, అది స్మార్ట్ బయింగ్. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఎగ్జాంపుల్ రమేష్ అన్న దగ్గర R5 ఉంది, నేను కూడా R5 తీసుకోవాలా, ఆయన దగ్గర FX3 ఉంది, నేను కూడా FX3 తీసుకోవాలా? అలా చేయకండి. రమేష్ అన్న వెడ్డింగ్ ఎంత చేస్తాడో, ఎంత ఛార్జ్ చేస్తారో, ఆయన ఎంత అవుట్పుట్ ఇస్తారో, ఆయనకి ఎంత కేపబుల్ ఉంది, ఆయన తీసుకున్నారు, ఓకే. బట్ మనదేముంది, ఇన్వెస్ట్ ఆన్ రైట్ ప్రోడక్ట్, రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర పెద్ద ఉంది, నేను కూడా పెద్ద చేసి అదే చేస్తాం, మళ్ళీ మనం పోయేది 3,000, 4,000కి, అవసరం లేదు కదా. సో ఇన్వెస్టింగ్ ఆన్ రైట్ దానికి స్మార్ట్ బయింగ్ చెప్తారు. మనకి ఏం అవసరం ఉంది అంతే ఇన్వెస్ట్ చేయాలి. కంపెనీస్ చాలా తీసుకుంటూ వస్తుంది, బట్ వాట్ వీఆర్ లుకింగ్, మనకు ఎగ్జాక్ట్లీ ఏం అవసరమో అది ఇన్వెస్ట్ చేయడమే బెస్ట్. మనం ఇక్కడ వచ్చి ప్రమోషన్ చేసి ఇది తీసుకొని అది తీసుకొని కాదు, మన ఎండ్ కస్టమర్కి ఏం ఇంపార్టెంట్ అనేది అది ఇవ్వాలి మెయిన్ కారణం. ఓకే, సో నెక్స్ట్ ఇది అప్డేట్ వచ్చినప్పుడు మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. సర్వీస్ సెంటర్కి వెళ్ళేస్తే వాళ్ళు ప్రాపర్గా అప్డేట్ చేసిస్తారు. మీకు ప్రాపర్గా తెలుసుంటే మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో సినిమా లైన్ గురించి ఎంతమందికి ఇక్కడ ఐడియా ఉంది సార్? వీడియోగ్రాఫర్ FX3, FX30 ఎంతమంది యూజ్ చేస్తున్నారు? FX30 3 ఎనీవన్? నోవా? వీడియోకి మళ్ళీ ఏం కెమెరా యూజ్ చేస్తున్నారు? సోనీయా సార్, ఇది సోనీయా NX100 మోడల్ నెంబర్ NX200, NX200, Z150, M4. ఓకే, M4 మీరు వీడియోకి అనుకొని తీసుకున్నారా లేకుంటే ఫోటో గురించి తీసుకున్నారా? అది తీసుకుని స్మార్ట్ బై చేశారు, కానీ ఎక్కువ వీడియో తీస్తున్నారు, పని చేస్తుంది కదా, సూపరా? ఏం దాంట్లో కంప్లైంట్స్ ఏం లేవా? లేదు కదా. సో యూ హ్యావ్ టు థ్యాంక్స్ టు సోనీ, థ్యాంక్స్ చెప్పాలి సోనీకి, ఎందుకంటే ఆ మోడల్ మేక్ చేసింది ఫొటోస్కి ఎక్కువ, బట్ సోనీ ఆ మోడల్ సపోర్ట్ చేస్తుంది వీడియోకి కూడా. సో ఆ మోడల్ నుంచి ఒక ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అయ్యాడు, వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్, ఏది దొరికితే అది కొట్టాలి, పైసలు రావాలి, అవునా లేదా? మోడల్ సపోర్ట్ చేయకపోతే లేదు కదా, ఫొటోసే వెళ్ళిపోయింది. సో ఇట్స్ ఎ గుడ్ కెమెరా, వెరీ గుడ్ కెమెరా, రెండింటికి బాగుంది, పర్ఫెక్ట్గా మీకు పని చేస్తుంది, సూపర్. మీరు హ్యాపీ ఉంటే కంపెనీ కూడా హ్యాపీ. సో ఆ కెమెరాని ఎలా వాడుకోవాలి? ఇప్పుడు NX200, Z150, 200 మోడల్ క్లోజ్ చేశారు, మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు మోడల్ అది రావడం లేదు, ఎందుకు క్లోజ్ చేశారు? ఇప్పుడు Z150 ఒక 100 pieces ఉన్నా కూడా సేల్ అవుతుంది, కస్టమర్ రెడీగా ఉన్నారు తీసుకోవడానికి, బట్ అది ఆపేసి వేరే ట్రెండ్లో వచ్చారు సినిమా లైన్ అనేసి. రీజన్ ఎనీవన్? రీజన్ అప్డేట్లో ఏం అవసరం ఉంది?
అందరూ ట్రెడిషనల్కి ఎక్కువ లేదు, సినిమాటిక్గా వచ్చేసినారు. సినిమాటిక్ ఇప్పుడు అదే ట్రెడిషనల్లో సోనీ ఉంటే అందరూ వేరే వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆల్రెడీ ఆ ట్రెండ్ని చేంజ్ ఎప్పుడైతే అవుతుంది, ఆల్వేస్ సోనీ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. లైక్ మిర్రర్లెస్ ఎప్పుడైతే లేదు కదా, అప్పుడు సోనీ మిర్రర్లెస్ వచ్చింది డిఎస్ఎల్ఆర్ టైంలో. అందరు డిఎస్ఎల్ఆర్ నెంబర్ 1, అందరు 5D Mark 3 Mark 2 అదే తీసుకునేవాళ్ళు. అప్పుడే సోనీ 7 సిరీస్ కింద అప్పుడు ఎవరు తీసుకోలేదు కెమెరా. తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, కరెంట్లో టాప్లో సోనీ ఉంది కదా, అలాగే ఈ ఇంజనీర్స్ నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏం జరుగుతుంది దాని మీద ఎక్కువ వర్క్ చేస్తారు అనమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ ట్రెడిషనల్ వీడియో కెమెరా తీసిన వాళ్ళు కొంచెం తక్కువ, ఎక్కువ క్యాండిడ్ అవసరం ఉంటుంది. సో దానికి ఎలాంటిది కెమెరా అవసరం ఉంది, సోనీ కమ్ అప్ విత్ న్యూ టెక్నాలజీ కాల్డ్ సినిమా లైన్ కెమెరా. సో ఇప్పుడు నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మేబీ 2 కెమెరాస్ ఇంకా లాంచ్ చేయబోతుంది, ఏదైతే NX 800 అండ్ Z2 800 సంథింగ్. బట్ ఇది బ్రాడ్కాస్టింగ్కి జూమ్ కెమెరాస్. బట్ మన వెడ్డింగ్కి ఇప్పుడైతే సినిమా లైన్ కెమెరాస్ ఉన్నాయి. సినిమా లైన్ మేడ్ ఫర్ స్పెషల్లీ వీడియోస్ ఎవరైతే వీడియో ఎక్కువ షూట్ చేయాలనుకున్నారో వాళ్ళ గురించే సినిమా లైన్ కెమెరాస్ ఉంది. ఈ కెమెరాస్తో నాట్ ఓన్లీ వెడ్డింగ్, డిఫరెంట్ జానర్ వాళ్ళు డిఫరెంట్ షూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు FX3 ఉంది, FX3తో మూవీస్ కూడా చేసుకోవచ్చు. మూవీస్ కూడా ఆల్రెడీ జరిగాయి, చాలా మూవీస్ జరిగాయి, రైట్. సో సినిమా లైన్లో బేసిక్ అండర్స్టాండింగ్ గురించి మీ గురించి ఇక్కడ లైనప్ ఉంది. లైక్ ఆల్ఫాలో R సిరీస్ S సిరీస్ ఎలాగో ఉందో సినిమా లైన్లో కూడా డిఫరెంట్ లైనప్ ఉంది. చూడండి ఇక్కడ FX30 బేసిక్ మోడల్, టాప్ మోడల్ Venice 2. ఓకే, మీకు నేను ప్రతి వర్క్షాప్లో ఈ స్లైడ్ చూపెడతాను, ఎందుకంటే మన లైనప్ కస్టమర్కి తెలియాలి, ఎండ్ కస్టమర్కి. సోనీ Venice 2 ఉంది కదా, 70 lakh రూపీస్ ప్రోడక్ట్. అది 70 lakhలో కూడా సోనీ ఉంది, 1 lakhలో కూడా సోనీ ప్రోడక్ట్ అవైలబుల్ ఉన్నాయి. డిపెండ్ అపాన్ కస్టమర్ రిక్వైర్మెంట్, కస్టమర్ లైక్ బడ్జెట్లో ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో Venice 2 ఫస్ట్ కెమెరా 8.6K సెన్సర్. సో సినిమా షూట్ చేసుకోవడానికి ప్యూర్లీ అది రా ఇంటర్నల్ 16-bit రా షూట్ చేస్తుంది. ఇంటర్నల్ 16-bit రా ఇంటర్నల్. బాడీ కాస్ట్ ఎంత? 70 lakhs. ఇది ఎక్కువనా తక్కువనా? మనకి ఎక్కువనే, సినిమాకి చాలా తక్కువ. 1 day కాస్ట్ 1 crores ఉంటుంది. ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్, లైటింగ్, ఆడియో, XYZ చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అప్పుడే తక్కువనే. సో ఇది మెమరీ కార్డ్ కాస్ట్ ఎంత తెలుసా మీకు? మెమరీ కార్డ్ అది కూడా సేమ్ మెమరీ కార్డ్. ఇది ఎందుకు చెప్తున్నాను, మన కస్టమర్స్ సార్ ఇప్పుడు 4K ఇచ్చారు, మెమరీ కార్డ్లో చాలా స్పేస్ పడుతుంది, డైరెక్ట్ హార్డ్ డ్రైవ్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేరు క్వశ్చన్ చేస్తున్నారు. హార్డ్ డ్రైవ్ పెట్టేస్తాను, 2TB 3TB తక్కువలో వస్తుంది, పెట్టేస్తే దానిలోనే రికార్డ్ చేస్తాను. లేదు, అది పాసిబుల్ లేదు. హార్డ్ డ్రైవ్ పెడితే ఏమవుతుంది, హార్డ్ డ్రైవ్ సెక్యూర్ ఉండదు కాబట్టి. సో ఈ కెమెరాలో కూడా మెమరీ కార్డే యూస్ చేస్తారు. ఆ మెమరీ కార్డ్ బాడీ 70 ఉంటే మెమరీ కార్డ్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? 3 lakhs? Around 5 lakhs. 5 lakhs, yes. 5,99,990. 6 lakh rupees memory card, 1 TB card. 1 TB card 6 lakh rupees, body 70 lakh rupees, 2 cards 6 lakh. సో ఇప్పుడు యాక్చువల్ రా దాంట్లో షూట్ అవుతుంది. 1 TBలో ఎంతసేపు మనం రికార్డ్ చేసుకోవచ్చు మీరు చెప్పండి? రా షూట్ చేస్తే హాఫ్ అన్ అవర్ 19 minutes వస్తుంది 1 TB కార్డ్లో. అది యాక్చువల్ రా అంటారు 19. ఇప్పుడు ఫోటోగ్రఫీలోనే రా ఎంతమంది షూట్ చేస్తున్నారు ఇక్కడ? లిమిటెడ్. జెపెగ్ చాలా మంది. రా షూట్ చేయడమే బెస్ట్. ఎప్పటికీ రా షూట్ చేస్తే విల్ గెట్ ప్రాపర్ ఇన్ అవుట్పుట్. బట్ ఎర్లియర్ లైక్ బిఫోర్ ఈ టెక్నాలజీ లేకుండా ముందుకు పాత కెమెరాస్ ఉండే కదా, అప్పుడు జెపెగ్ క్వాలిటీ 2 MB 3 MB ఫైల్, రా అంటే ఒక 10-15 MB. అప్పుడు రా షూట్ చేస్తే 15 MB వస్తుంది, మంచిది. బట్ ఇప్పుడు ట్రెండ్లో జెపెగ్ క్వాలిటీ 15-20 MB వస్తుంది, రా అంటే ఇంకా ఎక్కువ. సో అప్పుడు ఉన్న రా ఇప్పుడు జెపెగ్, రైట్? అప్పుడు సెన్సర్ అంత క్వాలిటీ లేదు, అంత అవుట్పుట్ లేదు, రా షూట్ చేస్తుంది. బట్ ఇప్పుడు జెపెగే అప్పుడు రా క్వాలిటీ ఇప్పుడు వస్తుంది. సో రా షూట్ చేయడమే బెస్ట్, బట్ జెపెగ్ కూడా ఇప్పుడు బెస్ట్ క్వాలిటీ. సో వీడియోలో రా షూట్ చేయాలంటే ఫోటోలో ఒక ఫ్రేమ్ 1 frame, రైట్? ఫోటో 1 frame, వీడియోలో మినిమం 24 frames. సో రా షూట్ చేయాలంటే ఇప్పుడు ఫోటోకి 1 MB 100 MB 120 MB అవుతుంది. 24 frames అంటే ఎంత MB అవుతుంది? ఆల్మోస్ట్ 3.3 GB per second రా షూట్ చేస్తే అది యాక్చువల్ రా అంటారు. వీడియోకి
ఒక సెకండ్కి 3.3 GB తీసుకుంటుంది పర్ సెకండ్. అది యాక్చువల్ రా. నేను ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే, మన XYZ బ్రాండ్ వాళ్ళు మన కెమెరాలో ఇంటర్నల్ రా ఉంది, మీరు షూట్ చేసుకోవచ్చు ఇంటర్నల్ రా చెప్పేసి చెప్తున్నారు. బట్ అది మన వెడ్డింగ్ కస్టమర్కి అవసరమా లేదా? ఫోటోనే మనము రా షూట్ చేస్తున్నాము, వీడియోకి రా అంటే మెమరీ కార్డ్లో రా ఎంతసేపు మనం షూట్ చేయవచ్చు. హార్డ్ డిస్క్ మొత్తం తీసుకోవాలి, రైట్? 4Kనే షూట్ చేస్తలేరు, రా షూట్ చేస్తారా? పాసిబుల్ లేదు. సో దే ఆర్ లైక్ ప్రమోటింగ్ దేర్ ప్రోడక్ట్స్, లైక్ దాంట్లో ఇంటర్నల్ రా ఉంది అంటే ఫోటోగ్రాఫర్స్కి అది యూజ్ ఉందా లేదా, అది ఇంపార్టెంట్ కదా. సో ఎవరైతే మీకు అలా చెప్తే అది నాకు యూజ్ ఉందా లేదా ఫస్ట్ మీరు థింక్ చేయండి, అది మనకు యూజా లేదా. ఇంటర్నల్ రా ఉంది బట్ యూజ్ ఉందా లేదు. మన కెమెరాలో ఉంది, ఇంటర్నల్ 500 MB షూట్ చేస్తుంది, ఎక్స్టర్నల్ అప్ టు 16 GB రా కూడా షూట్ చేస్తుంది, 16 బిట్. ఓకే, సో ఇక్కడ వెనిస్ టు ఇంటర్నల్ రా 16 బిట్ రా ఇంటర్నల్ షూట్ చేస్తుంది 8.6K. దాని తర్వాత ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ కెమెరాలో బురానో కెమెరా తీసుకుని వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఆటో ఫోకసింగ్ సిస్టమ్. ఇప్పటిదాకా అన్ని మాన్యువల్ సినిమా, బట్ ఫస్ట్ టైం ఇండస్ట్రీలో సోనీ కమ్ అప్ విత్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్, బిల్ట్ ఇన్ ND ఫిల్టర్స్, ఎలక్ట్రానిక్ ND ఫిల్టర్స్ అండ్ 5 axis ఇమేజ్ స్టెబిలైజేషన్. సో ఈ కెమెరా వల్ల సినిమా ఇండస్ట్రీ కూడా చేంజ్ అవుతుంది, స్లోలీ ఇప్పుడు యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే సినిమా మైండ్ సెట్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళకి ఈ కెమెరాకి ఇప్పుడే తీసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఇది ఫస్ట్ కెమెరా ఇన్ ఇండస్ట్రీ కమ్ అప్ విత్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్. ఈ కెమెరాకి కూడా, ఈ 2 కెమెరాస్కి కూడా మీరు సోనీ G Master లెన్సెస్ వాడుకోవచ్చు, ఈ మౌంట్ లెన్సెస్ యూ కెన్ యూజ్ ఇట్. సో ఇది 2 కెమెరాస్ ఫర్ సినిమా, ఇది 70 lakhs, ఇది 30 lakh rupees. సో సినిమాకి మెయిన్ ప్రొడక్షన్ కెమెరాస్కి. దాని తర్వాత నెక్స్ట్ FX9 FX6 కెమెరాస్ ఉన్నాయి, ఇవి బ్రాడ్కాస్టింగ్, న్యూస్ ఛానల్, సీరియల్స్, వెబ్ సిరీస్కి ఇది కెమెరాస్ ఉన్నాయి, రైట్? యూస్ చేసుకోవచ్చు. TV9 అవన్నీ చాలా యూస్ చేస్తున్నది ఈ కెమెరా. దాంతోపాటు సోనీ FR7 మోడల్ ఇచ్చారు, PTZ కెమెరా, ప్యాంటిల్. మీరు బిగ్ బాస్ హౌస్లో చూశారు, రిమోట్తో ఆపరేట్ చేసే కెమెరా. అది కూడా సోనీ కమ్ అప్ విత్ ఫుల్ ఫ్రేమ్ సెన్సర్లో ఫస్ట్ టైం తీసుకొని వచ్చారు. దాని తర్వాత మనకి వెడ్డింగ్కి సంబంధించిన కెమెరా లైక్ ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ కెమెరా FX3. ఇది ఫుల్ ఫ్రేమ్ ఎంట్రీ లెవెల్ కెమెరా. ఇప్పటిదాకా నా ఇంకొక మోడల్ లాంచ్ అయింది, మీకు అనౌన్స్ అయింది తెలుసు కదా. రీసెంట్లీ 1 మోడల్ అనౌన్స్ చేశారు, FX. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఒక్కసారి నాకు ఇన్పుట్ వేస్తే ఓకే, ఎండ్ కస్టమర్ మైండ్ సెట్ ఏముంది నాకు అర్థమవుతుంది. మీరు అనుకుంటున్నారు, ఓకే గుడ్. FX3కి అప్డేట్ అనేసి ఎంతమంది అనుకుంటున్నారు? లోనే కదా, ఇది ఎండ్ కస్టమర్ మైండ్ సెట్ అనేది ఉంది కదా. ఎందుకంటే కొంతమంది నాకు కాల్ చేసి FX3 అయితే వాడుతున్నారు, కొత్త కెమెరా వచ్చింది FX2, అది అమ్మేసి నేను తీసుకోవాలి, ఎప్పుడు వస్తుంది అనేసి నాకు అడుగుతున్నారు ఫోన్ చేసి. సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆ కెమెరా వచ్చినా కూడా అది FX3 కన్నా లోవర్ మోడలే. FX2 అనేది FX3 కన్నా చిన్న మోడలే, FX30 కన్నా నెక్స్ట్ లెవెల్ మోడల్. సో ఆ కెమెరా FX2, FX30 అండ్ FX3 మధ్యలో ఉంది. ఎంట్రీ లెవెల్ ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ కెమెరా కమ్ అప్ విత్ A7M4. మీరు చెప్పారు కదా, A7M4 వీడియోకి వాడుతున్నారు కదా, అది ఫోటో కెమెరా యూఆర్ యూజింగ్ ఫర్ వీడియో. FX2 వీడియో కెమెరా యూ కెన్ యూజ్ ఫర్ ఫొటోస్ ఆల్సో. అర్థమైంది? ఇప్పుడు ఈ కెమెరా ఫోటోకి ఉంటే మీరు వీడియోకి వాడుకోవచ్చు, ఆ కెమెరా వీడియోకి ఉంది బట్ యూ కెన్ యూస్ యాజ్ ఏ ఫోటో కెమెరాస్ ఆల్సో. సో ఎవరైతే ఎక్కువ వీడియో తీసుకోవాలనుకున్నారు, నెక్స్ట్ బడ్జెట్లో కెమెరా కావాలంటే యూ కెన్ గో FX2 కూడా మీరు తీసుకోవచ్చు, అది కెమెరాస్. లేదు ప్రాపర్గా ఫుల్ ఫ్రేమ్ కావాలి, ఎస్. M4లో మనకు 4Kలో షూట్ చేస్తే క్రాప్ అవుతుంది కదా సార్? అవుతుంది. ఈ FX2లో క్రాప్ అవుతుంది? ఎస్ అవుతుంది, దాంట్లో కూడా అవుతుంది. ఇప్పుడు కాలేదు అనుకోండి, మళ్ళీ FX3 కూడా తీసుకుంటారు. ఇట్స్ ఎ బిజినెస్, లైక్ ఎండ్ ఆఫ్ ది డే చారిటీ ఏం లేదు, ఇట్స్ ఎ బిజినెస్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీథింగ్ పాయింట్. ఇప్పుడు FX3 కన్నా ప్రైస్ రేంజ్ తక్కువ ఉండొచ్చు, ఇది FX30 కన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో అది క్రాప్ అవుతుంది, ఇది కూడా క్రాప్ అవుతుంది. బట్ 25 frames 30 ఫ్రేమ్స్లో క్రాప్ కాదు. సో వన్ సైడ్ ఇది అడ్వాంటేజ్ ఉంది, వన్ సైడ్ డిసడ్వాంటేజ్. వన్ సైడ్ ఏం అడ్వాంటేజ్ చెప్పండి మీరు? క్రాప్ అవుతుంది, లాంగ్ డిస్టెన్స్లో ఇది యూస్ఫుల్. ఇప్పుడు FX3కి 4Kలో మీరు క్రాప్ చేయాలంటే కాదు, HDలో అవుతుంది, రైట్? సో 4K క్రాప్ సమ్ టైమ్ బెస్ట్, సమ్ టైమ్ డిసడ్వాంటేజ్. అందరూ నెగిటివ్ మైండ్లో పెట్టుకున్నారు, క్రాప్ అవుతుంది అంటే నాకు లాంగ్ షాట్ తీసుకోవడానికి ఇంకా అడ్వాంటేజ్ అది. 85 పెడితే 105 వెళ్తుంది, నాకు 70 to 100 పెడితే ఇంకా డిస్టెన్స్ అవుతుంది. సో లాంగ్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది కదా.
సో అది వన్ సైడ్ అడ్వాంటేజ్, వన్ సైడ్ ఓకే వైడ్ కవర్ కాదు. బట్ ఆ టైంలో మీరు 25 ఫ్రేమ్స్ పెట్టుకొని వైడ్ కవర్ చేసుకోవచ్చు కదా, వైడ్ వస్తుంది. 4Kలని 25 ఫ్రేమ్స్ పెట్టండి, 30 ఫ్రేమ్స్ పెట్టండి, ఫుల్ వైడ్ వస్తుంది. క్రాప్ కావాలంటే 50K వెళ్ళండి, 50 ఫ్రేమ్స్కి వస్తుంది. సో యూ కెన్ మిక్స్ మ్యాచ్. ఏ కెమెరాని ఎలా వాడుకోవాలి, స్మార్ట్ థింగ్ యూ హ్యావ్ టు యూస్. ఓకే, సో 4K 25లో క్రాప్ కాదు, 50లో క్రాప్ అవుతుంది. సో ఇది అర్థమైంది కదా సార్. FX3 అండ్ దాంతో బేసిక్ మోడల్ FX2, దాని తర్వాత FX30 మోడల్. FX30లో ఇది ఎవరి గురించి FX30 తీసుకుని వచ్చారంటే మన కస్టమర్ ట్రెడిషనల్ వీడియో కెమెరా NX100, NX200, Z150 కస్టమర్కి నెక్స్ట్ లెవెల్లో ఒక మంచి సినిమా కెమెరాస్ కావాలంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ మోడల్ని లాంచ్ చేశారు FX30. ఎందుకంటే ఆ బడ్జెట్ 2 lakhs రూపీస్లో వాళ్ళకు 2.5 లోపట్నే లెన్స్ కావాలి, మంచి బాడీ కూడా కావాలి, దెన్ దాంతోపాటు సినిమాటిక్ ఫీచర్స్ కావాలి. ఇప్పుడు నేను చెప్తాను సార్, Z150 ఎంతమంది 3 lakh రూపీస్కి కూడా కొనుక్కున్నారు, 2.5కి తీసుకోలేదా? ప్రీవియస్ వచ్చినప్పుడు తీసుకున్నారు కదా. NX200 2.5కి కూడా తీసుకున్నారు కదా, లేదా? అవునా, బోరింగా తీసుకున్నారు కదా. వన్ టైంలో ఏమైంది, Z150 MRP మీద కూడా సేల్ అయ్యింది 3 lakhsలో కూడా. సో ఆ టైంలో ఇప్పుడు Z150లో 4K ఎంత ఫ్రేమ్స్, 25 ఫ్రేమ్స్ మాత్రమే. ఓకే, 50 ఫ్రేమ్స్ ఏం లేదు. ఇప్పుడు వచ్చిన ఇది 2 lakh రూపీస్ కెమెరాలో 4K 120 ఉంది, ఆటో ఫోకసింగ్, ఆటో ఫోకసింగ్ ఉంది, కంటిన్యూస్ ట్రాకింగ్ ఉంది, లట్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లాగ్ షూటింగ్ చేసుకోవచ్చు. దానిలో లట్ లేదు, లాగ్ లేదు, ఆటో ఫోకసింగ్ లేదు, 4K 25 ఫ్రేమ్సే ఉంది. ఆ టైంలో ఆ కెమెరా బెస్ట్, బట్ ప్రైజింగ్ ఎక్కువ ఉండే. ఈ టైంలో ఈ ఫీచర్స్లో ఈ ప్రైజింగ్ తక్కువని. 2 lakh రూపీస్లో యూర్ గెటింగ్ ఆల్ సినిమా కెమెరాస్ ఫీచర్స్ ఇన్ దిస్ కెమెరా. సో ఇది NX200 Z150 కస్టమర్కి అప్ చేసుకోవడానికి బడ్జెట్ లేదు, 4 lakhs దాకా FX3 తీసుకోలేరు, వాళ్ళకి ఒక మంచి కెమెరా కావాలి, ట్రెడిషనల్ కూడా షూట్ చేస్తారు వాళ్ళు, దాంతోపాటు క్యాండిడ్ కూడా షూట్ చేస్తారు, వాళ్ళకు ఒక మంచి కెమెరా గురించి FX30 మోడల్ మేము లాంచ్ చేసాము. సో FX30 ట్రెడిషనల్ ఎక్కువ యూస్ చేసుకోవడానికి బాగుంది. ఆ కెమెరాలో అడ్వాంటేజ్ ఏమంటే ఎక్స్టర్నల్ కూలింగ్ సిస్టమ్ గోయింగ్ ఫార్వర్డ్ నేను చూపెడతాను. సో ఇది క్లియర్గా అర్థమైంది కదా సార్. డిఫరెంట్ మోడల్ ఫర్ డిఫరెంట్ జానరా. సో సినిమాకి వెనిస్ టు బురానో, ఫర్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెలివిజన్ వీ హ్యావ్ FX9 and FX6, రియాలిటీ షో R7, దెన్ వెడ్డింగ్ అండ్ ఎంట్రీ లెవెల్ సినిమాటోగ్రఫీ వీ హ్యావ్ FX సిరీస్ అండ్ FX2. దాంతోపాటు FX2 ఎక్కడ స్టాండ్ చేస్తుందంటే ఇన్ బిట్వీన్. సో ఎంట్రీ లెవెల్ ఫోటోగ్రాఫర్స్కి అండ్ ఇప్పుడు వస్తున్న బడ్జెట్ ప్రైస్లో వాళ్ళకి FX2 వస్తుంది, ఇంకా ఇప్పుడు రిలీజ్ కాలేదు, నెక్స్ట్ వస్తుంది ఆ కెమెరా. దెన్ FX2 సేమ్ థింగ్, మల్టిపుల్ పర్పస్, రెగ్యులర్ షూట్ చేసుకోవచ్చు, దీనికి కూడా క్యాండిడ్ కూడా షూట్ చేసుకోవచ్చు. దెన్ FX3 అండ్ FX30 అండ్ FX2 ఈ కెమెరాస్ని మీరు ఒక రెగ్యులర్ వీడియో కెమెరాగా మీరు యూస్ చేయాలంటే యూస్ చేసుకోవచ్చు. లైక్ ఓన్లీ హ్యాండిల్ పెట్టుకొని యూ కెన్ షూట్ ఇట్ డైరెక్ట్లీ. లేదు నేను సినిమాటిక్ కెమెరా లాగా మీరు మొత్తం కవర్ చేస్తాను అంటే యూ కెన్ మేక్ దిస్ కెమెరా లైక్ ఏ సినిమా కెమెరా. ఎక్స్టర్నల్ రిగ్, ఎక్స్టర్నల్ అవుట్పుట్తో, ఎక్స్టర్నల్ వీమౌంట్ బ్యాటరీస్, ఎక్స్టర్నల్ మానిటర్స్ అంతా కనెక్ట్ చేసి యూ కెన్ మేక్ లైక్ ఏ సినిమా కెమెరా కూడా మీరు చేసుకోవచ్చు ఇది కెమెరాని. అడ్వాంటేజ్ ఏముంది ఈ కెమెరాలో, సేమ్ థింగ్ వెనిస్ 2 కలర్ సైన్స్ ఈ కెమెరాలో ఉంది. వెనిస్ 2 ఏదైతే 70 lakh రూపీస్ కెమెరా ఉంది కదా, ఆ కలర్ సైన్స్ ఈ కెమెరాస్లో కూడా ఉంది. సో ఇప్పుడు మెయిన్ కెమెరా పెద్ద ప్రొడక్షన్ ఉంటే కెమెరా A, కెమెరా B, కెమెరా C 3 ఉంటాయి, మల్టిపుల్ డిఫరెంట్ యాంగిల్. ప్రొడక్షన్ పెద్దగా ఉంటే 3 సేమ్ కెమెరాస్ పెట్టుకుంటారు. ప్రొడక్షన్ చిన్నది, బడ్జెట్ తిన్నదంటే మెయిన్ కెమెరా వెనిస్ 2, కెమెరా B, కెమెరా C, FX3. సో నెక్స్ట్ పోస్ట్లో మొత్తం మనకు ఎడిటింగ్ చేసుకోవడానికి కలర్ మ్యాచ్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఆ కలర్ సైన్స్ ఏదైతే ఉంది FX3లో కూడా సేమ్ కలర్ సైన్స్, వెనిస్ 2 కలర్ సైన్స్ ఉంది, లో లైట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అందుగురించే ఈ కెమెరా ద క్రియేటర్ మూవీకి యూస్ చేశారు. ఇది హాలీవుడ్ 600 crores మూవీ, ఆ మూవీ మొత్తం షూట్ చేసింది FX3తోనే. సో ఇది మూవీ షూట్ చేసే కెమెరా. ఇప్పుడు వెడ్డింగ్లో షూట్ చేసి ఇది బాగలేదు ఎవరు చెప్పలేరు, అది బాగలేదు అంటే మీరు ఏం యూజ్ చేస్తున్నారో చూసుకోవాలి, ఎందుకంటే ఇది సినిమాకే యూజ్ చేస్తున్నారు కెమెరా. సో ఈ కెమెరాతోని మెయిన్లీ డిఓపిని అడిగితే ఎందుకు ఈ కెమెరా అంత పెద్ద కెమెరాస్ ఉన్నాయి, ఇంత పెద్ద మీరు కాస్ట్లీ ఎక్విప్మెంట్ మీరు యూజ్ చేయాలి, బట్ వై యూ చూస్ దిస్ కెమెరా FX3 అంటే ఫస్ట్ థింగ్ రన్ అండ్ గన్ సిచ్యుయేషన్లో కెమెరా బాడీ కాంపాక్ట్గా ఉంది. సినిమా లైన్ కెమెరాస్ పెద్దగా ఉంటాయి, అది మూవ్ చేసుకోవడానికి ప్రాబ్లం, బట్ ఇది చాలా చిన్నగా ఉంది, గిమ్మల్ పైన ఈజీగా వస్తుంది. సెకండ్ థింగ్ ఈ కెమెరాలో లో లైట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది.
లో లైట్లో ఇప్పటిదాకా అందరికీ ISO ఐడియా ఉంది కదా. ISO స్టాండ్ ఫర్ ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సంథింగ్ XYZ. బట్ ISO మీరు పెంచితే ఏమవుతుంది, నాయిస్ వస్తుంది అందరికీ. ఇది బేసిక్. నాయిస్తో పాటు ఏమవుతుంది, కెమెరాలో బ్రైట్ పెరుగుతుంది, బ్రైట్. దాంతోపాటు డైనమిక్ రేంజ్ తగ్గుతుంది, తెలుసు కదా. డైనమిక్ రేంజ్ తగ్గినప్పుడు మనకు బ్యాండింగ్స్ వస్తాయి, కలర్ బ్యాండింగ్స్ అవన్నీ వస్తాయి. సో FX3లో ఒక లో బేస్ ISO ఉంది, ఒక హై బేస్ ISO ఉంది. హై బేస్ 12,800, లో బేస్ 800 ISO. సెకండ్ బేస్ 12,800 ISO పెట్టినా కూడా బ్రైట్నెస్ ఎక్కువ అవుతుంది, నాయిస్ యాడ్ కాదు, డైనమిక్ రేంజ్ కూడా తగ్గదు, సేమ్ ఉంటుంది. 15 స్టాప్ డైనమిక్ రేంజ్, 800లో కూడా 15 స్టాప్, సేమ్ 12,800లో కూడా 15 స్టాప్. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఒక సినిమాటోగ్రాఫర్కి అది చాలా చాలా యూస్ఫుల్. 12,800లో డైనమిక్ రేంజ్ తగ్గట్లేదు కెమెరా అంటే ఇట్స్ అమేజింగ్, క్రేజీ. ఎందుకంటే అవుట్డోర్లో వెళ్ళినప్పుడు బేస్ ISO, సినిమాలో అంతా బేస్ ISO యూస్ చేస్తే తెలుసు కదా మీకు, అది చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు రూల్ ఆఫ్ లైక్ సినిమాటిక్ రూల్ 180 డిగ్రీ అండ్ బేస్ ISO షూట్ చేయడం, అది సినిమా రూల్. 180 డిగ్రీ షటర్ ఉండాలి, బేస్ ISO షూట్ చేయాలి అది. సో సినిమాలో అవుట్డోర్లో వెళ్ళేసి ఆ లో లైట్ ఏరియాలో మొత్తం లైటింగ్ కవర్ చేయాలంటే చాలా కాస్టింగ్, ఫుల్ కాస్ట్ చేయాలి లైటింగ్ ఎక్కువ. సో ఈ కెమెరాలో 800 తర్వాత 12,800 షిఫ్ట్ చేస్తే విల్ గెట్ సేమ్ డైనమిక్ రేంజ్. పోస్ట్లో లిటిల్ బిట్ నాయిస్ ఉంటే రెడ్యూస్ చేసుకోవచ్చు, అంత నాయిస్ ఉండదు, లిటిల్ బిట్ యూ కెన్ రెడ్యూస్. సో అందు గురించి ఈ కెమెరాని FX3కి రన్ అండ్ రన్ సిచ్యుయేషన్లో ఉంది, బెస్ట్ కెమెరా. లో లైట్ పర్ఫార్మెన్స్ బాగుంది, డైనమిక్ రేంజ్ బాగుంది ఇది కెమెరాలో. అవుట్పుట్ ఇంటర్నల్ వచ్చేసి 10 బిట్ రికార్డింగ్, ఎక్స్టర్నల్ 16 బిట్ రికార్డింగ్ షూట్ చేసుకోవచ్చు. ఫర్ దాట్ రీజన్ క్రియేటర్ మూవీకి ఇది కెమెరా యూస్ చేసుకున్నారు. సో వెడ్డింగ్కి ఇది సూపర్ డూపర్ కెమెరా. సో దీనిలో అడ్వాంటేజ్ ఏమంటే ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ కెమెరా, 35mm సెన్సర్. దాంతోపాటు 120 ఫ్రేమ్స్ 100 ఫ్రేమ్స్ వితౌట్ క్రాప్ కంటిన్యూస్లీ షూట్ చేసుకోవచ్చు, లిమిట్ లేదు. ఇప్పుడు M4లో 50 ఫ్రేమ్స్ సూపర్ 35. ప్రైజింగ్ ఎంత ఉంది, 2 lakh. ఇది ఎంత ఉంది, 3.5. సో ఆ బడ్జెట్లో అది, ఈ బడ్జెట్లో అది, जितना आप दोगे उतना आपको मिलेगा. सिंपल फंडा रहता है. ओके, सो ये है నా మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ, సూపర్ 35mm అండ్ 35mm. ఇప్పుడు అది క్రాప్ అయిపోతుంది, FX30 చెప్తారు క్రాప్ అయిపోతుంది. సో అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా? FX3 ఫుల్ ఫ్రేమ్ ఉంది, FX30 క్రాప్ అయిపోతుంది. చాలామంది ఇది క్రాప్ అయిపోతుంది కదా, అయితే ఏమవుతుంది క్రాప్ అయితే? మైండ్ సెట్ అలా ఉంది కస్టమర్. అయితే ఏమవుతుంది సార్ క్రాప్ అయితే మీరు చెప్పండి. లేదు నేను NX 200 యూస్ చేస్తుంది కానీ బడ్జెట్ లేదు, అది క్రాప్ అవుతుంది అంటున్నారు. NX 200 సెన్సర్ 1" టైప్ సెన్సర్, ఆ సెన్సర్ కన్నా 2 times పెద్ద సెన్సర్ ఇది. 2 సెన్సర్ 2 times బిగ్ సెన్సరే. సో అది అడ్వాంటేజే కదా సార్ అంటే, కాదు క్రాప్ అవుతుంది అంటారు. అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో అది, సో ఈ సెన్సర్ ఏదైతే ఉంది FX30ది NX 100 Z150 సెన్సర్ కన్నా 2 times బిగ్గర్ సెన్సర్, పెద్ద సెన్సర్. దాంట్లో ఎంత అయితే 28లో వైడ్ వస్తుంది, దీనిలో 18లో కూడా అంత వైడ్ వస్తుంది మీకు. 105 లెన్స్ దాకా మీరు వెళ్ళొచ్చు. సో ఇది ట్రెడిషనల్ వీడియోగ్రాఫర్స్కి మోర్ దెన్ సఫిషియంట్. సూపర్ 35mm మోర్ దెన్ సఫిషియంట్. ఇప్పుడు మీరు క్యాండిడ్ తీస్తారా దాంతోనే అంటే మళ్ళీ 4K 120 దీనిలో ఇచ్చడమే పెద్ద మాట. దానిలో మీకు కొంచెం క్రాప్ అవుతుంది, ఆఫ్కోర్స్ అవుతుంది, బికాస్ ఆ ప్రైస్ బ్రాకెట్లో 4K 120 రావడమే పెద్ద గొప్ప. దానికి మీరు ఏం చేసుకోవాలంటే వైడ్ యాంగిల్ లెన్సెస్ వాడుకోవాలి, ఎక్కువ వైడ్ యాంగిల్ యూస్ చేస్తే అప్పుడు విల్ గెట్ పర్ఫెక్ట్. సో ఈ కెమెరా ట్రెడిషనల్కి బాగుంది, క్యాండిడ్ కూడా మీరు షూట్ చేసుకోవచ్చు. లెన్సెస్ డిపెండ్ అపాన్ దాంట్లో 11mm 10-20 15mm లెన్సెస్ కూడా అవైలబుల్ ఉంది, వైడ్ ఎక్కువ కావాలంటే. లేదు నాకు ట్రెడిషనల్లీ షూట్ చేస్తానంటే 18-105 అండ్ FX30 బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ ట్రెడిషనల్ వీడియో కెమెరాకి మంచి కాంబినేషన్ అది. దానికి నా రిక్వెస్ట్ ఏమంటే FX30కి 4K షూట్ చేయండి. HD షూట్ చేస్తున్నారు, క్వాలిటీ బాగలేదు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు నాకు ఒక స్మాల్ క్వశ్చన్. వీడియోలో మనం మెగాపిక్సెల్ చూస్తామా చూడమా? ఫోటోలో ఎంత మెగాపిక్సెల్ ఉంటే అంత డీటెయిల్ ఎక్కువ ఉంది. వీడియోలో బిట్ రేట్ కావాలి, వీడియోలో రెజల్యూషన్ చూస్తాము రైట్, 1920x1080, 4K 3840x2160, DCI 4K 40x2160. సో 1920x1080 ఎంత మెగాపిక్సెల్ మీకు ఐడియా ఉందో? 1920x1080 చేయండి, మెగాపిక్సెల్కి కన్వర్ట్ చేయండి, ఇట్స్ 2.7 మెగాపిక్సెల్ మాత్రమే.
ఫుల్ హెచ్డి 2.7 మెగాపిక్సెల్ మాత్రమే. ఎందుకు మీరు వీడియోకి స్టాప్ చేసి స్క్రీన్ షాట్ చేసి పెద్ద ప్రింట్ చేయవచ్చా? ఎందుకు మెగాపిక్సెల్ అక్కడ 2 మెగాపిక్సెల్. హెచ్డి ఫుల్ హెచ్డి అంటే 2 మెగాపిక్సెల్, 4K అంటే 8 మెగాపిక్సెల్. ఓకే, అర్థమైందా? సో ఈ కెమెరా FX30 26 మెగాపిక్సెల్ కెమెరా, 26 ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. 26 మెగాపిక్సెల్తోనే మీరు హెచ్డి షూట్ చేసి ఓన్లీ 2 మెగాపిక్సెల్ తీసుకుంటున్నారు అవుట్పుట్. సో ఇప్పుడు 26 మెగాపిక్సెల్తో 2 మెగాపిక్సెల్ ఏం చేస్తే ఏమవుతుంది? క్వాలిటీ ఆటోమేటిక్లీ డ్రాప్ అయిపోతుంది సెన్సర్ నుంచి. సో అప్పుడు ఏమవుతుంది అంటే హెచ్డి కన్నా క్వాలిటీ కొంచెం తక్కువ కనిపిస్తుంది. 26 మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్ కెపాసిటీ, బట్ యూఆర్ టేకింగ్ ఓన్లీ 2 మెగాపిక్సెల్. సో ఆబ్వియస్లీ డౌన్ ఉంటుంది. సో నా రిక్వెస్ట్ FX30 యూజర్కి 4K షూట్ చేయండి. ఇప్పుడు 4K షూట్ చేస్తే ఎడిటింగ్ చేసుకోవడానికి సిస్టమ్స్ లేవు సార్ చెప్తారు. ఇట్స్ అప్డేట్ చేయాలి సార్. ఇప్పుడు మీరు 4K షూట్ చేసి డౌన్ స్కేల్ చేసుకోవచ్చు హెచ్డికి. హెచ్డి షూట్ చేసి 4Kకి అప్ స్కేల్ చేయలేరు. నెక్స్ట్ మొత్తం గోయింగ్ ఫార్వర్డ్ 4K ఫ్యూచర్ అంతా. సో నా రిక్వెస్ట్ ఎవరైతే FX30 తీసుకుంటున్నారో FX3 4K షూట్ చేయండి. ట్రై టు షూట్ 4K. హెచ్డి మీరు ఇప్పటిదాకా ఓకే అనుకుంటే ఓకే, బట్ గోయింగ్ ఫార్వర్డ్ 4Kనే బెస్ట్. సో మేజర్ డిఫరెన్సెస్ 35 సూపర్ 35, దాంతోపాటు లో లైట్ క్వాలిటీ, ఇది 3200, ఇది 4,09,600. ఇక్కడ డ్యూయల్ బేస్ FX30లో 800 2500 సెకండ్ బేస్ ISO, ఇక్కడ 800 12,000 సెకండ్ బేస్ ISO. దెన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్, ఎక్స్టర్నల్ కూలింగ్ సిస్టమ్. ఎక్స్టర్నల్ కూలింగ్ సిస్టమ్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే కెమెరాని మీరు కంటిన్యూస్గా రన్ చేసినప్పుడు కెమెరా ఎయిర్ ఫ్లో అవసరం ఉంది, ఎగ్జాస్ట్ సిస్టమ్ అవసరం ఉంటుంది. సో దాంట్లో బార్ కెమెరా దేనామా ఇక్కడ ఎక్స్టర్నల్ కూలింగ్ సిస్టమ్ వచ్చింది చూడండి. ఇక్కడ ఇది ఆల్ సినిమా కెమెరాస్కి అండ్ ప్రొఫెషనల్ వీడియో కెమెరాస్కి ఇది ఆప్షన్ ఉంటుంది. లైక్ ఇంటర్నల్ ఫ్యాన్ ఉంటుంది. సో ఆల్ఫా కెమెరాస్లో బ్యాక్ సైడ్ కూలింగ్ చిప్ ఉంటుంది, బట్ సినిమా లైన్లో ఎక్స్టర్నల్ కూలింగ్ సిస్టమ్ ఉంది. సో ఈ కెమెరాని మీరు 4K షూట్ చేసినప్పుడు కెమెరా హీట్ అవుతుంది, ఆ కెమెరా హీట్ అవుతుంది, ఈ కెమెరా హీట్ కాదు, ఆ కెమెరా హీట్ కాదు చెప్తారు. సోనీ హీట్ అవుతుంది, XYZ బ్రాండ్ హీట్ కాదు, అలా ఎక్కడ లేదు సార్. మషీన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ బ్రాండ్ ఎనీథింగ్, మషీన్స్ అనేది హీట్ అవుతుంది. అది కెమెరా కానీ, అది ల్యాప్టాప్ కానీ, అది LED కానీ, అది బైక్ కానీ, కార్ కానీ, మషీన్స్ అనేది హీట్ అవుతుంది. సో ఇది హీట్ అవుతుంది, అది హీట్ అవుతుంది, అది కాదు, నికాన్ కాదు, క్యానన్ కాదు, అలా లేదు. మషీన్స్ హీట్ అవుతాయి, అన్నీ హీట్ అవుతుంది, బట్ హీట్ అయ్యి ఆగిపోతే ప్రాబ్లం. సో ఈ కెమెరాలో ఏమంటే ఎక్స్టర్నల్ కూలింగ్ సిస్టమ్ అవుతుంది. కెమెరా హీట్ అవుతుంది, బట్ వెంటనే కూల్ కూడా అవుతూ ఉంటుంది. హీటింగ్ కూలింగ్, కెమెరా ఆఫ్ కాదు. సో ఈ కెమెరాని కంటిన్యూస్లీ 13 అవర్స్ దాకా మీరు రన్ చేసుకోవచ్చు. ఎంత? 13. ఎవరైనా మీరు మ్యాక్సిమం 3 అవర్స్ 4 అవర్స్ చేశారు కదా, ఈ వన్ షాట్కి 13 అవర్స్ యూ కెన్ రన్ కంటిన్యూస్లీ, నో ప్రాబ్లం, ఏం ఇబ్బంది లేదు. సో కంటిన్యూస్లీ యూ కెన్ రన్ కెమెరా. ఓకే, సో ఇది బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కూలింగ్ సిస్టమ్. ఇది FX30లో ఉంది, FX3లో కూడా ఉంది ఎక్స్టర్నల్ కూలింగ్ సిస్టమ్. ఇప్పుడు దానికి మెమరీ కార్డ్ కూడా హై స్పీడ్ మెమరీ కార్డ్ ఉండాలి. ఇది A7M4కి కూడా మీరు హై స్పీడ్ మెమరీ కార్డ్స్ పెట్టుకొని యూజ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు, కంటిన్యూస్లీ రన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆపరేటబిలిటీ చాలా ఈజీగా ఉంది దీంట్లో. నేను ఇప్పుడు కెమెరా కనెక్ట్ చేసి మెయిన్ ఫీచర్స్ మీకు చూపెడతాను. దాని తర్వాత ఐల్ టేక్ ఓన్లీ 15 minutes. మెయిన్ ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్. ఓకేనా? నిద్ర వస్తుందా? ఒక్కసారి లేచి మళ్ళీ కూర్చోండి. FX30 ఫంక్షన్స్ కాదు ఇది. M3, R3, M4, R5 అన్నిటికీ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి ఫంక్షన్స్. ఓన్లీ మెన్యూ సిస్టమ్ డిఫరెంట్ ఉంది, బట్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో అది పర్ఫెక్ట్ అవే మీరు వాడుకోవాలి. ఓకే రైట్. సో ఆపరేట్ ఒకసారి కెమెరాకి షిఫ్ట్ చేస్తారా? LED डन. AC काम नहीं कर रहा क्या? जैकेट मोटी हो गई क्या? चलो ఓకే. సో ఇక్కడ చూడండి, కెమెరాలో వస్తుందా? కెమెరా కనిపిస్తుందా? వ్యూ వస్తుందా లేదా? మీరు యాక్టివ్ ఉన్నారా లేదా నేను అడుగుతున్నా. ఎస్ సార్.
వస్తుంది కదా, ఎల్ఈడి కూడా క్లియర్గా ఉంది కదా. సమ్ టైమ్ కొంత వాళ్ళకి ఇక్కడ వస్తుంది బట్ కెమెరా వస్తలేదు చెప్తారు, కాల్ చేస్తారు, సార్ కెమెరాలో వస్తలేదు ఎల్ఈడిలో వల్ల వస్తుంది, దానికి ఏం ఆప్షన్ ఉంది. కొంతమంది అయితే అబ్బా నువ్వు అక్కడే ఉండు ఏమొస్తుంది చెప్పు నాకు, చిన్న ఆప్షన్ బట్ అలా నడుస్తుంది. అది బేసిక్, అది ఇన్ఫర్మేషన్ లేకపోతే అదే. సో ఇక్కడ అన్ని కెమెరాకి ఇక్కడ మెయిన్ ఒక సెట్టింగ్ ఉంది, ఇది ఫస్ట్ ఇది చేసుకోండి, మీకు చాలా అడ్వాంటేజ్. అంటే మీరు లైవ్ ఇచ్చినప్పుడు ఇది యూస్ఫుల్ అవుతుంది. HDMI డిస్ప్లేస్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, నేను ఇక్కడ ఆన్ చేసి పెట్టాను, మీరు కూడా ఆన్ చేసి పెడితే కెమెరా ఆఫ్ అయిపోతుంది, ఎల్ఈడి వాల్ వచ్చేస్తుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్. బట్ మన కస్టమర్కి ఇది అవసరం ఉంది, మెన్యూ సెట్టింగ్ చూపెట్టాలి. బట్ మీ కస్టమర్కి మెన్యూ సెట్టింగ్ అవసరం లేదు, వాళ్ళకి అవుట్పుట్ రావాలి. సో వాళ్ళకి జస్ట్ మెన్యూలో వెళ్తే డిస్ప్లే ఇన్ఫర్మేషన్ మీరు ఆఫ్ పెట్టండి, ఆఫ్ పెడితే క్లియర్ అవుతుంది, ఎల్సిడి కూడా ఇక్కడ కనిపిస్తుంది. బట్ ప్లేబ్యాక్లో ఓన్లీ అక్కడే వస్తుంది. ఓకే, ప్లేబ్యాక్లో ఓన్లీ అక్కడే వస్తుంది ఇక్కడ. సో ఇది బెస్ట్ వన్ సెట్టింగ్ ఫర్ ఆల్ కెమెరాస్. M3, R3, FX3, FX30కి ఇదే సెట్టింగ్. లైవ్ ఇచ్చినప్పుడు HDMI డిస్ప్లే ఇన్ఫర్మేషన్ ఆఫ్ పెడితే మీకు అవుట్పుట్ వస్తుంది, అక్కడ ఇక్కడ రాదు. ఫస్ట్ చేయాల్సింది అదే పని మీరు. సెకండ్, బేసిక్ రూల్ ఆఫ్ వీడియోగ్రఫీ తెలుసు కదా, మనకి ఏం షూట్ చేయాలి, మనం ఇక్కడ ఏం రెజల్యూషన్ ఇవ్వడానికి ఉన్నామో ఫస్ట్ మైండ్లో అది ఉండాలి. HD అవసరమా, 4K అవసరమా, ఆ అవుట్పుట్ మనం ఏమి ఇస్తున్నాము, హెచ్డియా 4Kనా. HD అంటే HD సెలెక్ట్ చేయండి, 4K ఇస్తున్నామంటే 4K సెలెక్ట్ చేయాలి. ఓకే, డిసైడ్ చేయాలి మనకి ఏం అవసరం ఉంది, వాళ్ళకి మనం ఏం అవుట్పుట్ ఇస్తున్నాము, దాన్ని బట్టి మనకి ఇక్కడ సెట్టింగ్స్ అప్లై అవుతుంది. సో సినిమాటిక్ అంటే మనం ఏమనుకుంటున్నాము, సినిమాలాగా కనిపించాలి. సినిమాలాగా కనిపించాలంటే సినిమాలాగా షూట్ చేయాలి. సినిమాలాగా షూట్ చేయాలంటే అంత టైం ఉందా మన దగ్గర, లేదు. రీటేకింగ్ ఆప్షనే లేదు వెడ్డింగ్లో, రీటేకింగ్ అనేది ఉండదు. సినిమాలో వన్ సీన్ కాకపోతే నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే ఒక్కసారి కంటే 10 సార్ ప్రాపర్ లైటింగ్ ప్రాపర్ వస్తుంది. బట్ వెడ్డింగ్లో సినిమాటిక్ తీయడం అనేది చాలా గుడ్ థింగ్ అండ్ వెల్త్. బట్ దాన్ని ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి, ఫస్ట్ మన కెమెరాని అండర్స్టాండ్ చేసుకొని ఏం ఆప్షన్ మనం వాడుతున్నాము. దాంతోపాటు సెకండ్ థింగ్, షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్, లెన్సెస్ ఏమున్నాయి, 1.8, 2.8. ఇప్పుడు 1.4 ఉంటే ప్రతిదీ 1.4కి షూట్ చేయొద్దు. 2.8 అంటే ప్రతిదీ 2.4 కాదు. వెడ్డింగ్లో షూట్ చేయాల్సింది సమ్ షార్ట్స్ ఓకే, సమ్ షాలో డెప్త్ ఆఫ్, సమ్ డీప్ డెప్త్ ఆఫ్ షాట్. క్రియేటివ్ మైండ్గా షూట్ చేస్తేనేది పర్ఫెక్ట్గా. అన్ని 1.4లో పెట్టేసి అన్ని షూట్ చేస్తానంటే అది అంత పర్ఫెక్ట్ లేదు. సెకండ్ థింగ్, అన్ని 100 ఫ్రేమ్స్లోనే స్లో మోషన్ మొత్తం షూట్ చేస్తాను, అది కూడా రాంగే. కొన్ని షార్ట్స్ 100, కొన్ని షార్ట్ 50, కొన్ని షార్ట్ 24. దెన్ మిక్స్ ఇన్ పోస్ట్ విల్ గెట్ అమేజింగ్ క్రియేటివిటీ షార్ట్స్. అన్నీ సేమ్ 100లోనే పెట్టి అన్నీ కట్ చేసి దానికి ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ పడేస్తే అయిపోతుంది. అలా కాదు, క్రియేటివ్ మైండ్ థింక్ చేయాలి. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని, మనం 4K షూట్ చేస్తున్నామా HD షూట్ చేస్తున్నామా డిసైడ్ చేసుకొని ఫస్ట్ 4K కావాలా HD. ఇక్కడ చూడండి, ఈ కెమెరాలో చాలా ఈజీ ఆప్షన్ ఉంది. ఆ స్టార్ మార్క్ అనేది మనకు కావాల్సిన సెట్టింగ్స్ మన మెన్యూని సెట్ చేసుకోవచ్చు. అక్కడ ఏమంటే ఇప్పుడు నా మొబైల్ ఉంది, మొబైల్లో అప్లికేషన్స్ చాలా ఉంటాయి, మనకు కావాల్సిన అప్లికేషన్స్ పక్కన పెట్టుకుంటాం కదా, ఫైనాన్స్ అప్లికేషన్, సోషల్ మీడియా అప్లికేషన్, XYZ అప్లికేషన్. అలాగా ఇక్కడ కూడా మనము ఏమేమి సెట్టింగ్స్ కావాలో సపరేట్ చేసుకోవచ్చు. మెన్యూ సెట్టింగ్స్లో మన ఎక్కువ యూజ్ అయ్యే సెట్టింగ్స్ యాడ్ ఐటమ్లో నాకు ఎక్కువ ఏం యూజ్ అవుతుంది, ఇమేజ్ క్వాలిటీ సెట్టింగ్స్ యాడ్ అయ్యింది, ఇక్కడ యాడ్ చేసుకున్నాం. దెన్ నెక్స్ట్ నాకు ఫైల్ ఫార్మాట్ ఎక్స్ట్రా ఎక్కువ యూజ్ అవుతుంది, ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం. దాని తర్వాత SNQ సెట్టింగ్స్ నాకు ఎక్కువ యూజ్ అవుతుంది మై మెనూలో, ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు చూడండి, జస్ట్ గో బ్యాక్, నా మై మెనూ సెట్టింగ్స్లో నేను యాడ్ చేసిన సెట్టింగ్స్ ఇక్కడ వచ్చేస్తాయి. సో మనకు కావాల్సిన సెట్టింగ్స్ని మనం పక్కన చేసుకోవచ్చు. మన మై మెనూ క్విక్ అండర్స్టాండింగ్కి ఏ ఆప్షన్ ఇక్కడ ఉంది, ప్రతిసారి దోలాడే అవసరం లేదు. అవసరం ఉన్న సెట్టింగ్స్ ఇక్కడే ఉన్నాయి, ఇది మనం చేసుకోవచ్చు. దీన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇది మై మెనూ సెట్టింగ్స్. ఓకే, దాని తర్వాత సెట్టింగ్స్లో బిగ్ 6 దీన్ని అంటారు. ఇప్పుడు బిగ్ 6లో ఏమంటే మెయిన్ కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. బిగ్ 6లో ఏమేమి ఉన్నాయి, ఫ్రేమ్ రేట్, షటర్, అపర్చర్, ఓకే, ISO, వైట్ బ్యాలెన్స్, పిక్చర్ ప్రొఫైల్. రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీడియో కావాల్సిన అవే కదా, ఫార్మాట్, షటర్, అపర్చర్, వైట్ బ్యాలెన్స్, పిక్చర్ ప్రొఫైల్ అన్నీ ఇక్కడే వచ్చేసినాయి మీకు. ఇంకా డెప్త్ మెనూలో అవసరం లేదు, బట్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ఇమీడియట్లీ చేంజ్ చేసుకోవచ్చు. ఇది షార్ట్ కట్ మెనూ. సినిమా కెమెరాస్ వెనిస్ 2 ఉంది కదా, ఇది సేమ్ మెనూ సెట్టింగ్స్ ఇలాగే ఉంటాయి. ఎందుకంటే DOPకి
వన్ షాట్లో 24 ఫ్రేమ్స్, అగైన్ 100 ఫ్రేమ్స్ ఇమీడియట్లీ కావాలి స్విచ్. సో ఇక్కడ సేమ్ మెనూ సెట్టింగ్స్ ఇక్కడ కూడా చేశారు. సో ఈజీగా మనకు అప్లికబుల్ అవుతుంది. ఇంకా సెకండ్ మై మెనూలో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏమంటే వీడియోలో ఉన్నప్పుడు వీడియో ఆప్షన్స్ కనిపిస్తాయి, ఫోటోలో ఉంటే ఫోటో ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇది బెస్ట్ అడ్వాంటేజ్. ఇంతకుముందు ఓల్డ్ కెమెరాస్లో ఏమంటే ఫోటో వీడియో అన్నీ ఒకటే జాగాలో ఉండే, ఆల్ టు మిక్స్ కుదరు. ఫోటోలో ఎక్కడ ఆప్షన్ వెళ్ళాలి, వీడియోలో ఎక్కడ వెళ్ళాలి, పర్ఫెక్ట్ ఉంటేనే వెళ్ళిపోతారు, లేకుంటే కష్టం. బట్ ఇప్పుడు అప్డేట్ తీసుకున్న తర్వాత ఫోటో మోడ్ అంటే ఫోటో ఆప్షన్, వీడియో మోడ్ అంటే వీడియో ఆప్షన్. చూడండి ఫైల్ ఫార్మాట్, ఇన్ని ఫార్మాట్స్ ఇచ్చారు. మనకి ఏం అవసరం ఉంది దీంట్లో? అన్ని బెస్ట్ అనా లేదా? ఇన్ని కెమెరాలు వేసినప్పుడు బెస్టే కదా, అది వేస్ట్ ఉంటే కెమెరాలో లేకుంటుండే అన్ని బెస్టే ఆప్షన్స్. సో ఏది మనకు కావాల్సినా అది మనం డిసైడ్ చేసుకోవాలి. 4Kలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 1 2 3 4. 4Kలో 4 ఆప్షన్స్, హెచ్డీలో 2 ఆప్షన్స్, 6 మొత్తం ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. 4K 4, హెచ్డీ 2. ఫస్ట్ డిసైడ్ చేయాల్సింది మనకు 4K కావాలి. 4Kలో ఏం ఆప్షన్స్ కావాలా? హెచ్ఎస్ఆ, ఎస్ఆ, ఐఆ, డిసిఐ 4Kనా మనకు కావాల్సింది. ఇది అర్థం చేసుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. XAVC S4K స్టాండర్డ్ 4K, అది X4Kలో MBPS మీరు షూట్ చేయాల్సింది 150-200 ఆప్షన్ ఉంది మనకు. ఇది స్టాండర్డ్. లైక్ స్టాండర్డ్ ఎందుకు చెప్తున్నా అంటే S4Kలో మనకు క్లిప్స్ ఉంటాయి కదా, రికార్డ్ చేసిన తర్వాత క్లిప్స్ వస్తాయి. ఆ క్లిప్ MP4 H.264 ర్యాపర్ వస్తుంది. MP4 H. కంప్రెషన్ మెథడ్ H.264. అవి అన్ని సిస్టమ్ అన్ని సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది ఆ ఫైల్ని. లైక్ JPEG అన్ని సిస్టంలో ఓపెన్ అవుతుంది కదా, అలాగే S4K షూట్ చేసినా అన్ని సిస్టంలో ఓపెన్ అవుతుంది అది. సో అది H.264, అది స్టాండర్డ్ ఫార్మాట్ ఫర్ వీడియో. ఇది H.264 ర్యాపర్ వస్తుంది. 150-200 MBPS ఉంది, అన్ని సిస్టంలో సపోర్ట్ చేస్తుంది ఇది S4Kలో. సో మనకు కావాల్సిన S4K మీరు పెట్టుకోవచ్చు. 50 200 అగైన్ డిపెండ్, మీరు 150 షూట్ చేస్తారా, ఎంత లాంగ్ డ్యూరేషన్ మీకు షూట్ చేయాలి. 3 అవర్స్ మీటింగ్ షూట్ చేయాలా, 1 అవర్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలా. 1 అవర్ ప్రీ వెడ్డింగ్ అంటే MBPS ఎక్కువ చేయండి, క్వాలిటీ ఇంకా. 3 అవర్స్ మీటింగ్ షూట్ చేయాలంటే 150 మోర్ దెన్ సఫిషియంట్. యాక్చువల్లీ 45 మోర్ దెన్ సఫిషియంట్, 150 డబుల్ క్వాలిటీ మోర్ దెన్ సఫిషియంట్ ఇది. ఓకే, డిసైడ్ చేయండి మీకు ఏం కావాలి. లేదు హై క్వాలిటీ 10 బిటే కావాలి, వీ హ్యావ్ 10 బిట్ 422 కలర్స్, అది కూడా సేమ్. ఫ్రేమ్ రేట్ 25 100 50 మీరు చెప్పండి ఏమి కావాలి. 25 ఎందుకు వద్దు, 50 ఎందుకు షూట్ చేయాలా, 100 ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 25 ఫ్రేమ్స్ సమ్ ప్రాజెక్ట్స్లో, ఇప్పుడు ఈ కెమెరాలో నేను వెడ్డింగ్కి యూస్ చేస్తున్నాను, ఒక డిఓపికి వెళ్ళాను, వెబ్ సిరీస్కి పనిచేస్తున్నాను, వాళ్ళ స్పెసిఫికేషన్ వస్తాయి. ఎన్ని ఫ్రేమ్స్ మీరు షూట్ చేయాలా, ఎంత షట్టర్ చేయాలి, ఇది ISO చేయాలి, అన్నీ షూట్ చేయాలి. మనం మన తరఫు నుంచి ఏం షూట్ చేయాలి, వాళ్ళ స్పెసిఫికేషన్ ఏముంది అదే మనం వాళ్ళకి ఇవ్వాలి. సో 25 అప్పుడు యూజ్ అవుతుంది. 25 యాక్చువల్లీ సినిమాస్ 24 ఎందుకు షూట్ చేస్తారు మీకు ఐడియా ఉంది కదా. సినిమాస్ 24 ఫ్రేమ్సే షూట్ చేస్తారు లైక్. సో సినిమా ఎప్పుడైతే షూట్ చేస్తారో అది ఓన్లీ గ్రాఫిక్స్ ఉండే, విజువల్స్, నో ఆడియో ఫస్ట్గా. దాని తర్వాత దాన్ని ఆడియోలో కన్వర్ట్ చేసినప్పుడు ఆ విజువల్స్, ఈ లిప్ సింకింగ్, ఆడియో రెండు పర్ఫెక్ట్గా కంబైన్ కావడానికి 24 ఫ్రేమ్స్ కరెక్ట్ సెట్ అయినాయి. 30 చేస్తే లిప్ సింకింగ్ లేదు, 20 చేస్తే ఫాస్ట్ అయిపోతుంది. ఈ లిప్ సింకింగ్ ఆడియో అండ్ వీడియో పర్ఫెక్ట్గా కంబైన్ కావడానికి 24 ఫ్రేమ్స్ పర్ఫెక్ట్. అందు గురించి ఆ థంబ్ రూల్ 24. సినిమాస్ హ్యాస్ టు షూట్ ఇన్ 24 బికాస్ హ్యూమన్ ఎలా చూపుతారో కనిపిస్తుంది, అలాగే దాంట్లో కూడా రికార్డ్ అవుతుంది 24 ఫ్రేమ్స్లో. 25 మనకు అవసరం ఉంది. 50 ఏమవుతుంది, స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సినిమాలో చూడండి, ఒక సినిమా 24 ఫ్రేమ్లో షూట్ చేస్తారు. ఎప్పుడైనా మీరు కెమెరాని చూసారా, సినిమా కెమెరాని ఇలా 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 అప్ అండ్ డౌన్ లేకుంటే తీసుకొని ఊరుకోవడం, మనలాగా ఇలా ప్యాన్ చేయరు కదా సినిమా కెమెరాని. ఒక సీన్ చార్జ్ ఇన్ చార్జ్ అవుట్, జస్ట్ ఒక హీరో కిందికి నుంచి ఇట్లా చూడాలంటే ట్రాక్ అండ్ ట్రాలీ పెట్టేసి అక్కడ మొత్తం బ్యాలెన్స్ చేసి దానిపైన క్రేన్ పెట్టి దానిపైన కెమెరా పెట్టి మొత్తం పెట్టి జస్ట్ 1 టేక్ ఇలా ఎన్ని అవుతుంది ఇలా చూస్తారు, మళ్ళీ అవుట్. ఆ ఒక్క షాట్కి 2 అవర్స్ పనిచేస్తారు. అప్పుడు 25 ఫ్రేమ్స్ షూట్ 24 షూట్ చేసినా కూడా జర్కింగ్ అనేది కనిపించదు బికాస్ ఇట్స్ స్లో మోషన్ పర్ఫెక్ట్గా. సో సినిమా అలా షూట్ చేస్తాం. మనకు వెడ్డింగ్ అంత టైం లేదు, డ్యూరేషన్ ఫాస్ట్గా ఉంటుంది.
అంత టైం లేదు, మనకు స్మూత్నెస్ ఎడిటింగ్లో మేము చెప్పినట్టు పర్ఫెక్ట్గా కావాలి. అందుగురించే విల్ సజెస్ట్ 50 ఫ్రేమ్స్. సో ఎడిటర్కి ఈజీగా ఉంటుంది. 25 ఫ్రేమ్స్ మీరు షూట్ చేయొచ్చు, బట్ 50లో షూట్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది ఎడిటర్కి. మనం కూడా ప్యాన్ చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు, ఇలా జారింగ్ ఎఫెక్ట్ లైక్ అలాంటిది స్మూత్గా ప్యాన్ అవుతుంది. సో అందు గురించి వెడ్డింగ్ కస్టమర్కి సజెస్టబుల్ 50, లైక్ సినిమా వాళ్ళకి 25 ఫ్రేమ్స్. అగైన్ 100 ఫ్రేమ్స్ కూడా ఇక్కడ ఉంది. 100 ఫ్రేమ్స్లో ఆడియో కూడా కావాలి మీకు, అప్పుడు 100 ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకొని ఆడియో కూడా మీరు తీసుకోవచ్చు. స్లో మోషన్లో 100 ఫ్రేమ్ చేస్తే ఆడియో కట్ అవుతుంది, ఇక్కడ 100 ఫ్రేమ్ చేస్తే విత్ ఆడియో వస్తుంది. సో విత్ ఆడియో 100 ఫ్రేమ్ చేసుకొని క్లిప్ ర్యాంపింగ్ తెలుసు కదా, ఎడిటింగ్లో ఎక్కడ ఫాస్ట్ కావాలి ఎక్కడ స్లో కావాలి మనం ర్యాంప్ అప్ చేసుకోవచ్చు. సో అలా చేసుకోవాలంటే 100లో షూట్ చేసి ఆడియో తీసుకొని మనకి ఏ భాగం స్లో కావాలి ఏ భాగం ఫాస్ట్ కావాలి అలా మనం ఎడిటింగ్లో చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. సో రెగ్యులర్ షూట్ చేస్తే 50 షూట్ చేయండి, క్రియేటివ్ షూట్ చేయాలనుకుని పోస్ట్ ఎడిట్ చేసుకుంటే 100 కూడా మీరు షూట్ చేసుకోవచ్చు. దానికి 50 ఫ్రేమ్ నేను సెలెక్షన్ చేసుకున్నాను. 4K ఓకే. దాని తర్వాత ఇంకొక 4K ఉంది, i4K చెప్తాను. ఇక్కడ చూడండి HS 4K కూడా వచ్చింది. నేను HS సెలెక్ట్ చేయగానే ఏం మెసేజ్ వస్తుంది చూడండి, ఇది మెసేజ్ని. ఇది ప్లేబ్యాక్ చేసుకోవడానికి మనకు ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, అంటే ఆ సాఫ్ట్వేర్ ఈ ఫార్మాట్కి సపోర్ట్ చేయాలి చెప్తుంది అది మెసేజ్ సింపుల్గా. సో మీ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయలేదంటే అది ప్లేబ్యాక్ కాదు. సో దానికి ఇప్పుడు వస్తున్న సిస్టమ్ అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి, హై ఎండ్ మషిన్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో దీంట్లో ఏమవుతుంది HS 4K ఇప్పుడు HEIF ఫోటోలో చూశారు కదా, హై ఎఫిషియన్సీ ఫార్మాట్, క్వాలిటీ ఎక్కువ MB తక్కువ ఉంది. అలాగే వీడియోలో కూడా క్వాలిటీ 4Kనే, బట్ MBPS మీరు తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ 45 4K రెజల్యూషన్, బట్ MBPS తక్కువ చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఇది 45 మోర్ దెన్ సఫిషియంట్ సార్. ఇప్పుడు M3 షూటర్స్ ఉన్నారా ఇక్కడ, 7M3 స్లో మోషన్ షూట్ చేశారా, హ్యాపీ ఉన్నారా దాంతోనే? పర్ఫెక్ట్గా ఉంది కదా స్లో మోషన్ M3లో. అది M3 వచ్చినప్పుడు స్లో మోషన్ నుంచే సోనీ పిక్ అయింది, డైరెక్ట్ స్లో మోషన్ దానిలో వస్తుంది, గిమ్మల్లో పెట్టాలి తీయాలి. సో అది ఓన్లీ 16 MB షూట్ చేస్తుంది స్లో మోషన్లో. ఎంత 16, దానికి చేంజ్ చేసుకోవడానికి ఏం లేదు. ఇక్కడ ఎంత షూట్ చేస్తున్నాం మనం, అది దానికి హ్యాపీ కదా మీరు, అది HD 16కే హ్యాపీ, ఇక్కడ 4K 45 ఉంది. సో మోర్ దెన్ సఫిషియంట్. మీ సిస్టమ్ మీ సాఫ్ట్వేర్స్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాయంటే సజెషన్ నాది, ఇది షూట్ చేయండి HS 4K. బట్ ఫస్ట్ ఒక క్లిప్ షూట్ చేయండి, మీ సిస్టంలో వేయండి, ప్లే అవుతుందా లేదా, ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో అది తీసుకుంటుందా లేదా చెక్ చేయండి. అది దానికి ప్లగిన్స్ కూడా ఉంటాయి. సో వస్తుంది మీకు సపోర్ట్ చేస్తుందంటే ఇది సజెషన్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు నా మెమరీ కార్డ్ ఉంది, దానిలో 1 hour 47 minutes ఎంత ఉంది, 47 minutes చూపెడుతుంది. 4Kలో 1 hour 47 minutes చూపెడుతుంది. లాంగ్ డ్యూరేషన్ నేను షూట్ చేయాలి 3 hours అలాగే అంటే యూ కెన్ షూట్ ఇట్. ఇప్పుడు చూడండి నేను S4K పెట్టుకుంటే 200 MBPSకి వెళ్ళిపోతుంది, 29 minutes. సో అబోవ్ వస్తుంది రైట్. సో మీ సిస్టమ్ సపోర్ట్ చేస్తే అదే షూట్ చేయండి, అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది HSలో. సో నా సజెషన్ ఇది, హై కంప్రెస్ ఫార్మాట్, లేటెస్ట్ ఫార్మాట్ ఫర్ ఆల్. మీ సిస్టమ్ సపోర్ట్ చేస్తే ఇది యూస్ చేయండి. క్వాలిటీ లాస్ ఏం లేదు, బట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కొంచెం తక్కువ, బట్ 45 మోర్ దెన్ సఫిషియంట్. అది ఇంకా ఇప్పుడు 200 అనేది చాలా హై క్వాలిటీ. సో ఇది సో హెచ్ఎస్లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది, S4Kలో 150 200 ఉంది. అలాగే i4K ఉంది, ఇంట్రా 4K. ఇది ఇంట్రా 4K అంటారు దీనికి. ఇంట్రా 4Kలో మీరు డైరెక్ట్ ఇంట్రా 4K సెలెక్షన్ చేస్తే 500 MBPS కెమెరా బై డిఫాల్ట్గా సెలెక్షన్ చేసుకుంటుంది. సో వెడ్డింగ్కి ఇది అవసరమా 500 MBPS? మీరు ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ పెద్ద వెడ్డింగ్కి షూట్ చేస్తున్నారంటే యూస్ చేయండి, నేను ప్రాబ్లం లేదు. బట్ రెగ్యులర్ వెడ్డింగ్కి ఇది అవసరం లేదు. 500 మీరు పెట్టుకుంటే 80 GB కార్లో ఓన్లీ 19 minutes వస్తుంది మ్యాక్సిమం అది. ఓకే, సో 160 GB 36 minutes అంటే మీరు ఎన్ని కార్డ్స్ తీసుకొని వెళ్ళాలి వెడ్డింగ్కి? అవసరం లేదు కదా. ఇప్పుడు ఇంత GB అవసరం లేదు. ఇది 500 MBPS. అదర్ బ్రాండ్స్ దే ఆర్ లైక్ దానిలో ఇంటర్నల్ రా ఉంది, 2 hours తీసుకోవచ్చు, 3 hours. బాబు ఎంత MBPS ఉంటుంది, ఏమి కథ అది అసలు. సో ఇక్కడ 500 MBPS మనం షూట్ చేయము. బట్ ఎందుకు ఎప్పుడు అవసరం, మన కెమెరా ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేశాను నేను
45 MBPS నేను ఈ రోజు షూట్ చేస్తాను. నెక్స్ట్ 1 year తర్వాత 2 years తర్వాత నా కస్టమర్ దగ్గర మినిమం 55 inches ఎల్ఈడి స్క్రీన్ ఉంది. నెక్స్ట్ ఇయర్ తర్వాత వాళ్ళు మళ్ళీ 55 తీసుకోరు, 65, 75. సోనీ ఓన్లీ కెమెరా బ్రాండ్ కాదు, టెలివిజన్స్ కూడా ఉన్నాయి కదా. సో ఎక్కువ ప్రీవియస్గా 32 inches వెళ్ళేది, దాని తర్వాత 43కి అయింది. కరెంట్లీ 65 inches సేల్ ఎక్కువ ఉంది, కంపేర్ టు 43 కన్నా 65 ఎక్కువ వెళ్తుంది మార్కెట్లో. సో మన ఎండ్ కస్టమర్లో కూడా 45, 55 తర్వాత వాళ్ళు 60, 70, 80 వెళ్తారు కదా. ఆ టైంలో ఇవాళ మీరు 45 MBPS షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ 2 years, 3 years తర్వాత మీ కస్టమర్ డిమాండ్ చేస్తే మన కెమెరాలో ఆప్షన్ ఉండాలి కదా. సో ఈ కెమెరా ఫ్యూచర్ ప్రూఫ్. నెక్స్ట్ 5 years తర్వాత కూడా ఇఫ్ యూ వాంట్ టు షూట్ 500 MBPS మన కెమెరాలో ఇప్పుడు ఉంది అది ఆప్షన్. 45 కావాలి, మీరు ఇప్పుడు 45 చేసుకోవచ్చు. 10 times క్వాలిటీ అప్ కావాలి, 500 కూడా చేసుకోవచ్చు. సో 500 ఉంటే 500 షూట్ చేయాలి కాదు, మన ప్రాజెక్ట్ ఏముంది, మనం ఎంత అవుట్పుట్ ఇవ్వాలి డిసైడ్ చేసుకొని ఏం ఆప్షన్ పర్ఫెక్ట్గా వస్తుందో అది సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంట్రా 4K కూడా ఉంది, దాంతోపాటు DCI 4K ఆప్షన్ కూడా ఉంది. DCI 4K మీరు సెలెక్షన్ చేస్తే డైరెక్ట్ బై డిఫాల్ట్ 24 frames ఇది సినిమా 17:9 రేషియోలో షూట్ చేస్తుంది. కన్జ్యూమర్ 16:9 రేషియోలో షూట్ చేస్తాము. సో సినిమా కొంచెం వైడ్గా ఉంటుంది 17:9. సో DCI 4K సినిమాస్కి యూజ్ అవుతుంది. ఎస్, కొంచెం అడ్జస్ట్ పోతుంది. సో ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోవాలి 4Kలో మనకి ఏం కావాలి. మన సిస్టమ్ సపోర్ట్ చేస్తే HS 4K ఓకే, లేదు సపోర్ట్ అయితే S4K మోర్ దెన్ సఫిషియెంట్. అలాగే హెచ్డీలో కూడా HD షూట్ చేస్తే HD, IHD అంటే క్వాలిటీ ఎక్కువ. ఓకే, క్లియర్ కదా సార్? ఇది ఇక్కడ ఏం డౌట్ ఉందా? ఇది FX3, FX30కే కాదు, M4, R3, A7S3 కూడా ఇదే ఆప్షన్స్. ఫస్ట్ ఇది డిసైడ్ చేసుకోండి. దానికి 50 frames ఉంటుంది, డబల్ వస్తుంది రైట్. హెచ్ఎస్లో మీరు చెప్తున్నారు ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత 2 times వస్తుంది. ఇక్కడ 25 ఆప్షన్ ఉండదు హెచ్ఎస్లో. ఓకే, సో ఇది క్లియర్ కదా సార్? నెక్స్ట్ ఫ్రేమ్ రేట్ 25, 50, 50A, 25:25. బేసిక్ థంబ్ రూల్ ఏమంటే నేను ఇక క్విక్గా చెప్తా ఉంటాను. ఇది వీడియోగ్రఫీ బేసిక్ థంబ్ రూల్ 180 degrees షటర్. 180 degrees షటర్ అంటే మనం ఫ్రేమ్ రేట్ ఎంత పెట్టుకుంటున్నాము, షటర్ దానికి డబుల్ ఉండాలి. ఇది బేసిక్ రూల్, వీడియోగ్రఫీ ఇది బేసిక్ రూల్. మీరు 50 frames షూట్ చేస్తే షటర్ షుడ్ బి 100, 100 frames షూట్ చేస్తే షటర్ షుడ్ బి 200. బేసిక్ థంబ్ రూల్. చాలామంది ఏం చేస్తారు, అవుట్డోర్లో ఉన్నప్పుడు షటర్ పెంచుకుంటే మనకు ఆటోమేటిక్లీ లైట్ తగ్గిపోతుంది కదా, సో కట్ చేసేస్తూ ఉంటారు. అవుట్డోర్లో ఉన్నారు, 1.8 ఓపెన్ చేసుకున్నారు, ISO 100 పెట్టుకున్నారు, ఇంకా ఓవర్ లైటే కనిపిస్తుంది. అప్పుడు షటర్ తిప్పేస్తే ఏమవుతుంది, న్యాచురల్ ఉండదు. మీరు వాకింగ్ చేస్తే ఆ ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది ఇలాగా వాకింగ్. సో ఇప్పుడు ఫోటోగ్రఫీ హై స్పీడ్ షూట్ చేసినప్పుడు మనం షటర్ ఎక్కువ చేస్తాం కదా, అప్పుడే ఫ్రీజ్ అవుతుంది, తక్కువ చేస్తే బ్లర్ అవుతుంది. సో వీడియోలో అది మోషన్ పిక్చర్స్. సో మనము